తెలిసే అవకాశం లేదా? అప్పుడెప్పుడో అమ్మ మనకు గోరుముద్దలు తినిపిస్తూ చందమామ కథలు మీరంతా విన్నారు కదా, విన్నారా లేదా? విన్నారా లేదా? ఎస్. అలాగే కాస్త మనం పెద్దగా అయ్యేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, మనమంతా చిన్నప్పుడు ఈ రోజు స్కూల్ తప్పిస్తే బాగుంటుంది అని అప్పుడప్పుడు మనము చిన్న చిన్న కథలు చెప్పాం కదా. ఏం రామయ్య గారు, మారెడ్డి రామయ్య గారు చెప్పారా? ఒక మంచి కథ చెప్పారా? అమ్మా అమ్మ ఈ రోజు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పి ఉంటారు కదా, అవునా కదా? అహమ్మద్ గారు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత పెళ్ళైందా అండి? అహమ్మద్ గారు చాలా యంగ్ అనిపిస్తున్నారు. పెళ్ళైందా? అమ్మాయ్యా, అదే కదా, మీలాంటి యంగ్స్టర్స్ కి మళ్ళీ పెళ్లి కావాలంటే బాధపడాల్సి వస్తుంది కదా. రైట్. మరి అహమ్మద్ గారు అప్పుడప్పుడు ఇంట్లో మీ మేడం గారికి మీరు ఎప్పుడన్నా మంచి కథ చెప్పారా? కథ అంటే చందమామ కథలు కాదండోయ్. పక్కన ఉన్నారా మేడం గారు ఏమన్నా? లేదు కదా, చెప్పాం కదా. రైట్. ఒకవేళ అటువంటి కథలన్నీ విన్న మనము, మనం తిరిగి చెప్పిన మనకు ఈ రోజు ఒక మాస్టర్ ఇన్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కావాలి అంటే ఒక దాదాపుగా 45 మినిట్స్ సెషన్ మీకు అందించే అవసరం ఉందా? ఎస్ సార్ ఉంది సార్ అన్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. లేదు సార్, ఆల్రెడీ మేము కథలు విన్నాం, కథలు చెప్పాం కదా, ఈ క్లాస్ అంతా ఉపయోగపడకపోవచ్చు సార్ అంటే ఎన్ అని టైప్ చేయండి. సింపుల్. లెటర్ ఎస్, లెటర్ ఎన్. ఏదో చూద్దాం. సూపర్ అండి. ఎప్పుడు చూసినా ఇంత గొప్పలో దొరుకుతారండి నాకు ఇంపాక్ట్ లో. ఒక్కరన్నా ఎన్ అని చెప్తే హ్యాపీగా స్వాతి గారికి అలాగే చక్రి గారికి ఒక మంచి మెసేజ్ చేసి మీ వల్ల ఎన్ని చెప్పేశారండి, హ్యాపీగా వెళ్ళిపోదాము, ఇంకా ఈ క్లాస్ ఇక్కడితో స్టాప్ చేద్దాం అన్నాను. కానీ మీరంతా గొప్ప వాళ్ళు కదా. ఎందుకు? మీరు మీ జీవితంలో మారాలనుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా తమ సమయాన్ని వేస్ట్ చేస్తుంటే మీరు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్నారు కాబట్టి ఇటువంటి కథలు, అవి విన్న కథలు కాదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిన కథలు, ఇలాంటి కథలు ఖచ్చితంగా ట్రైనర్కి అవసరమని నమ్మిన వ్యక్తులైనందుకు మరొకసారి మీకు అభినందనలు తెలుపుకుంటూ, మాస్టర్ ఇన్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బై మహేంద్ర కోటకొండ. మీకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాకు చిన్న క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చేయండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మరోసారి చేయొద్దండి, కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎవరు చేస్తారు చెప్పండి? ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, ఆ క్వశ్చన్ మీరే చదవాలి, దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎవరు చేస్తారు హ్యాండ్ రైజ్? రాజు గారు కాకుండా. రైట్. అనూష గారు. అమ్మా అనూష మేడం, వీళ్ళైతే వీడియో ఆన్ చేసుకోమ్మా, ఇబ్బంది లేకుంటేనే అమ్మా. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మీరు కనిపించే ప్రయత్నం చేద్దాం. రైట్. అనుష గారు అన్మ్యూట్ చేసుకోమ్మా. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏంది మా క్వశ్చన్ చదువు ఒకసారి. ఏం మన కోసమేనా క్వశ్చన్ ఇది? ఆర్ యు లిజనింగ్ ఆర్ హియరింగ్? నేను అడుగుతున్నా మిమ్మల్ని క్వశ్చన్. మీ అందరి తరపున 231, 232 బ్యాచ్ తరపున ఆన్సర్ చెప్పేసే అవకాశం మీకే ఇచ్చారు. చెప్పండి. లిజనింగ్ సార్. లిజనింగ్ ఎందుకు? జస్ట్ హియరింగ్ అంటే జస్ట్ మన చెవుల వరకే వస్తుంది సార్. లిజనింగ్ అంటే మన బ్రెయిన్ కి వెళ్ళి మనము దాన్ని మనస్ఫూర్తిగా వింటుంది. హియరింగ్ అంటే జస్ట్ వస్తుంది. రైట్. అనుష గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నాకు ఇంకొకరు ఏం పని చేయాలంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎవరైనా చెప్పగలుగుతారా అనుష గారు కాకుండా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. లిజనింగ్ అంటే ఈ సందర్భంలో విన్నాం సార్ అని. అహ్మద్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నానండి. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తారని కోరుకుంటున్నా. చెప్పండి అహ్మద్ గారు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లిజనింగ్ ఏ సందర్భంలో చేస్తాం, హియరింగ్ ఏ సందర్భంలో చేస్తాం? పర్ఫెక్ట్ ఉండాలి మిత్రులారా. అహ్మద్ గారిని కరెక్ట్ ఆన్సర్ చెప్తే 100% కరెక్ట్ అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సార్ సినిమా మూవీ సార్. మూవీ సార్, మూవీ మూవీ సార్. మూవీ ఏం చేస్తాం? లిజనింగ్ చేస్తామా? అంటే వింటాము, వింటాము అట్ ద సేమ్ టైం మనం హార్ట్ కొన్ని మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయి కదా సార్, అట్లా కూడా రెండు విధాలా జరుగుతుంది కాబట్టి నేను అనుకుంటాను అసలు అది లిజనింగ్. హియరింగ్ చెప్పండి అలాగే. హియరింగ్ కూడా ఒక మంచి స్పీకర్ మాట, ఫర్ ఎగ్జాంపుల్ గంపా సార్ వింటా అంటే మనం వింటాం కదా సార్, విని అట్లే ఆ మాటలు మనసులోకి వెళ్తాయి కదా, అక్కడ కూడా కొంచెం ఆగుతాను. ఇక్కడ ఎవరు 100% అని చెప్పలేదు. ఒకల గారు మీరు చెప్పండి అమ్మా. ఒకల గారు మీరు చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ లిసనింగ్ అనేది లిసనింగ్ టు మ్యూజిక్. మ్యూజిక్ మనం ఇంట్రెస్ట్ గా వింటాం కాబట్టి మనం ఇష్టపడి ఇంట్రెస్ట్ గా వినేది లిసనింగ్. హియరింగ్ అనేది పక్క వాళ్ళ బాధగా వినేది, ఆ వింటున్నావా ఆ వింటున్నా, జస్ట్ లైక్ దట్ అంతే సార్.
అంతేనా? మిత్రులారా, మీ సైడ్ నుంచి 100% ఎక్కడ రాలేదు? కరెక్ట్ అనిపిస్తే 100% పెట్టండి, లేకుంటే నేను చెప్తాను. నరేష్ రెడ్డి గారు నాకు ఎందుకో కరెక్ట్ సమాధానం చెప్పేటట్టున్నాడు. నరేష్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి, ఫాస్ట్ చెప్పండి చూద్దాం. లిజనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సాంగ్స్ వింటాను, బట్ హియరింగ్ అంటే ఐఎమ్ పేయింగ్ అటెన్షన్. ఓకే, చాలా దగ్గర సమాధానం చెప్తున్నానండి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, కరెక్ట్ అయితే మీ అందరూ కూడా 100% కరెక్ట్ సార్ మీరు చెప్పిన చెప్పే ప్రయత్నం చేయండి. ఏదైతే జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా చెప్తుంటే వినాలనిపిస్తుందో అది మాత్రమే హియరింగ్ అండి. కానీ ఏదైతే త్రికరణ శుద్ధితో మనసా వాచా కర్మన, త్రికరణ శుద్ధితో పంచేంద్రియాలన్నీ కూడా ఏకమై వింటాం కదా, అవి మాత్రమే లిజనింగ్ అంటారు. కరెక్టా? కరెక్టా? త్రికరణ శుద్ధి మనసా వాచ కర్మన. మనమంతా కూడా ఎలా ఉండాలా? మనం చూపు గాని, మనం చూసే, మనం వినే చెవులు గాని, మనం మాట్లాడే మాట గాని, లేకుంటే వినే హృదయం గాని అన్ని ఏక విధానంలో ఉంటూ వినాలి. అవి మాత్రమే 100% మీరు లిజనింగ్ చేసినట్ల. కరెక్ట్ కదా? లిజనింగ్ బై హార్ట్, హియరింగ్ బై మైండ్. మైండ్ తో విన్నట్లేనా? ఓకే, చూద్దాం రండి. ఓవరాల్ గా మనమంతా కూడా లిజనింగ్ చేస్తున్నాం కోరుకుంటూ, మీరంతా లిజనర్స్ అయితే ఎల్ టైప్ చేయండి, లేదు సార్ హియరింగ్ అంటే హెచ్ అని టైప్ చేయండి. మనం సబ్జెక్ట్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఖచ్చితంగా లిజనింగ్ చేస్తానని బలంగా కోరుకుంటూ ఈ సబ్జెక్టులోకి ముందుకెళ్దామండి. ఇంతవరకు మీకు బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ సంబంధించిన క్లాసెస్ అయిపోయాయి కదా. మీ ఎవరికైనా సరే గుర్తుంటే ఒక ట్రైనర్ కావాల్సినటువంటి బాడీ లాంగ్వేజ్ ఎంత పర్సంటేజ్, అలాగే అలాగే వాయిస్ మాడ్యులేషన్ ఎంత పర్సంటేజ్, అలాగే కంటెంట్ ఎంత పర్సంటేజ్ ఒక్కసారి చాట్ బాక్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. రామయ్య గారు మీతో చివరిలో మాట్లాడిస్తాను ఖచ్చితంగా. సూపర్ అండి. 55, 38, 7%. దాన్నే కదా మెహర్బిన్స్ రూల్ అంటాం. ఖచ్చితంగా ఈ మెహర్బిన్స్ రూల్లో రామయ్య గారు క్వశ్చన్ రెడీ ఉండండి. మనం చెప్పే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏ ఏరియా కిందకి వస్తుంది? ఏ ఏరియా కిందకి వస్తుంది? బాడీ లాంగ్వేజ్ లో చూపిస్తామా నువ్వు చెప్పే స్టోరీ టెల్లింగ్, లేదా నువ్వు చెప్పే వాయిస్ మాడ్యులేషన్ లోనా, లేకుంటే కంటెంట్ లో ఉంటుందా? ఇది నా లెక్క ప్రకారం అయితే ఒక్క సెకండ్ ఆగండి. మిగతా వాళ్ళు చాట్ బాక్స్ లో చాట్ చేయండి దేని కిందకి వస్తుందో. ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బాడీనా, వాయిసా, కంటెంట్ ఆల్ అంట నరేష్ రెడ్డి గారు. మీరు చెప్పండి రామయ్య గారు, మీ లెక్క ప్రకారం చెప్పండి. చెప్పారు ప్రతిది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ప్రతి దాని మీద అంటే కంటెంట్ మీద బేస్ అయి ఉంటది, బాడీ లాంగ్వేజ్ మీద ఉంటది, వాయిస్ మాడ్యులేషన్ లో మూడింటికి యూజ్ అవుతుంది. అంతేలేండి. ఈ ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా నేను కూడా కాదనలేను కదా, అందుకోసం కరెక్ట్ ఇదే ఆన్సర్ పట్టుకున్నారు. థ్యాంక్ యూ రామయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజమేనండి. యాజ్ ఎ ట్రైనింగ్ గా మనం చెప్పేటప్పుడు ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ ఖచ్చితంగా మీరు చెప్పేటప్పుడు వాయిస్ ఉండాలా, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండాల్సిందే. కానీ మీరు గమనించుకోండి, మనం చెప్పే సబ్జెక్టు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎక్కడ యాడ్ చేస్తుందో తెలుసా? ఎక్కడ ఇన్ సబ్జెక్ట్ గా దాగి ఉంటుంది తెలుసా? కంటెంట్ లో. క్లియరా? మీరు చెప్పేటప్పుడు ఎక్కడ ఉంటుంది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే సంబంధించిన సబ్జెక్టు? కంటెంట్ లో ఇన్బిల్ట్ గా ఉంటుంది. మీరు చెప్పే కంటెంట్ కి ఈ స్టోరీ టెల్లింగ్ యాడ్ అవుతుంది. ఎందుకు ఒకసారి గమనించండి. ఇది మనం ఓన్లీ నేను ఏదో మీకు చెప్తే మీరు వినడం కాదు, ఒక పెద్ద రీసెర్చ్ చేసేది మీద. ఎవరి మీద? మానవుల మెదడు మీద, బ్రెయిన్ మీద. ఈ బ్రెయిన్ మీద చేసిన రీసెర్చ్ ఏం చెప్పారు తెలుసా? మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనుకోండి, సింపుల్ గా సబ్జెక్ట్ గా అని చెప్పాల్సి వస్తే మన బ్రెయిన్ అంట ఓన్లీ 5% మాత్రమే గుర్తుంచుకునే అవకాశం ఉందంట. ఓన్లీ 5%. ఈ రోజు కానీ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నేను కానీ మీకు జస్ట్ సబ్జెక్ట్ లాగా చెప్పే ప్రయత్నం చేసినాను అనుకోండి, 5% మాత్రం గుర్తుపెట్టుకుంటారంట. ఒకవేళ ఇదే సబ్జెక్ట్ కానీ నేను కథల రూపంలో ఏ సబ్జెక్ట్ చెప్పినా, ఏ పాయింట్ చెప్పినా దానికి కథను కానీ యాడ్ చేసిన అనుకోండి, మన బ్రెయిన్ 65% గుర్తుంటుందంట. ఒకవేళ ఏరియాస్ లాగా లెక్కిస్తే మన దాదాపుగా మన బ్రెయిన్ లో 8 ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ వైజ్ కానీ మనం కౌంట్ చేయాల్సి వస్తే ఓన్లీ స్టోరీ అంటే సబ్జెక్ట్ వైజ్ ఇస్తే ఓన్లీ మనకు లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, అలాగే మనకు ఉన్నటువంటి ఈ మెమోరీస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అంటే ఓన్లీ 2 ఏరియాస్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి. అలా కాకుండా మీరు స్టోరీస్ తో కానీ సబ్జెక్ట్ చెప్పగలిగితే దాదాపుగా 8 ఏరియాస్ పైన మన బ్రెయిన్ లో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతే అంత ఎక్కువ గుర్తుంచుకుంటుంది. అందుకోసమే మనము యాజ్ అ ట్రైనర్స్ గా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇదే కారణము. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతుంటే ఒక్కసారి రియాక్షన్స్ లో థమ్స్అప్ చూపించండి డిజిటల్ గా.
మీరు ఎంతవరకు జూమ్ క్లాస్ అటెండ్ అయ్యారు, వాటిని ఫాలో అవుతున్నారో చూద్దాం. సూపర్ సూపర్ రాజు గారు, అద్భుతం ఉన్నాయండి మీ థమ్స్అప్లు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. క్లియర్ అంటే మనకు యాజ్ ఎ ట్రైనర్ గా స్టోరీ టెల్లింగ్ ఎంత ఇంపార్టెన్స్ మీకు అర్థమైనట్టే. క్లియరా? సరే, మనకి ఇంత అర్థమైన తర్వాత అసలు దీన్ని మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలి అంటే ఏం చేయాలి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అని మనం కనిపెడితే దాదాపుగా 6 స్టెప్స్ ఉన్నాయండి. ఇవేం మీరేం రాసుకునే ప్రయత్నం చేయండి, జస్ట్ వరకు వింటూనండి. చివరి లోపల ఇవన్నీ మన నోటికి వచ్చేస్తాయి. ఈ 6 స్టెప్స్ ఏమంటే, ఫస్ట్ ఓన్ యువర్ ఆడియన్స్. మన ఆడియన్స్ ని, మన ముందున్న వాళ్ళందరినీ కూడా మనం ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. బీ క్రియేటివ్, కాస్త క్రియేటివ్ మైండ్ తో ఆలోచన చేస్తుండాలి. హ్యాజ్ ఎ స్ట్రక్చర్, ఏ కథ చెప్పినా మంచి స్ట్రక్చర్ కలిగి ఉండాలి. హ్యూమర్, కాస్త హాస్యం ఉండాలండి. చెప్పేటప్పుడు కథలో హాస్యాన్ని పండించగలగాలి. కాల్ టు యాక్షన్, ఒక కథను ఒక కథలా కాకుండా ఆ కథ విన్న తర్వాత ఖచ్చితంగా ఆ యాక్షన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మనం చెప్పిన కథ వల్ల వచ్చే మోరల్ వల్ల ఎదుటి ఉన్నటువంటి ఆడియన్స్ లో మార్పు రాబట్టగలరు. అన్నిటికి మించి విత్ ఏ ప్యాషన్. ఈ ప్యాషన్ ఎలా ఉండాలంటే, ఎటువంటి సందర్భంలో అయినా సరే కథ చెప్పాలంటే చాలు ఒక్కసారిగా నీలో ఉన్న ప్యాషన్ అంతా బయటకు వచ్చేసి ఆ కథలో ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఈ 6 రకాల స్టెప్స్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో మీరు ఖచ్చితంగా మాస్టర్ స్టోరీ టెల్లర్ అవుతారు. నాకు చిన్న డౌట్ చెప్పండి, ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది మాస్టర్ స్టోరీ టెల్లర్స్? ఒకవేళ మీరు కానీ మాస్టర్ స్టోరీ టెల్లర్స్ అయితే MST అని టైప్ చేయండి. ఇప్పటికే సార్ నేను చాలా అద్భుతంగా ఇవాళ చెప్పిన 6 స్టెప్పులు కూడా నాకు తెలుసు, నేను ఖచ్చితంగా ఇప్పటికే మాస్టర్ స్టోరీ టెల్లర్ సార్ అని మీరు అనుకుంటే కొంచెం గట్టిగా MST అని టైప్ చేయండి. లేదు సార్ ఇంకా అంత లేదు నేర్చుకోవాలనుకుంటే లెర్నర్, ఎల్ అని టైప్ చేయండి, అంతే. లెర్నింగ్ అని టైప్ చేయండి. ఓకేనా? MST ఆర్ ఎల్. సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అహ్మద్ గారు, శ్రీనివాసులు గారు, సోని గారు, ఎక్సలెంట్. ఇది కదా కావాల్సిన యాక్టివిటీ. లెర్నింగ్ ఉంటే చాలు, ఆటోమేటిక్ ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ కావడానికి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్ ద్వారా మీరు తర్వాత రానున్న కాలంలో ఒక మంచి స్టోరీ టెల్లర్ అవుతారు. సరే, ఫస్ట్ ఇదేముంది, ఓన్ ఓన్ యువర్ ఆడియన్స్. నీ యొక్క ఆడియన్స్ ని ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోవాలంటే ఎలా ఓన్ చేసుకుంటాం చెప్పండి? ఎలా ఓన్ చేసుకుంటాం? ఎవరన్నా చెప్పగలుగుతారా? రాజు వికేబి గారు చెప్పగలుగుతారా? అసలు ఓన్ చేసుకోవాలంటే ఏం సార్? ఆడియన్స్ అందరినీ మన సొంతం చేసుకుంటే డబ్బులు ఇచ్చి సొంతం చేసుకోవడమా? అడ్మిట్ చేసుకుని చెప్పండి ఒకసారి. శ్రీనివాస్ గారు మీతో కూడా మాట్లాడిస్తాను, ఒక్కసారి రాజు వికేబి గారితో మాట్లాడదాం. చెప్పండి రాజు వికేబి గారు, ఏం ఓన్ చేసుకోవడం అంటే ఏం చేసుకున్నట్టు వాళ్ళకి ఏమైనా కొంత డబ్బు ఇచ్చి మీరు నా సొంతం అయిపోండి అని చెప్దామా? మనం చెప్పే మాటల కోసం వాళ్ళు ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. ఓ, వాళ్ళు ఇంట్రెస్ట్ గా వెయిట్ చేసేలా చేయాలి. అదే, అలా చేయాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళని సొంతం చేసుకోవాలి. ఏం ఆ టెక్నిక్ ఏం పట్టుకోవాలి? ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి చూద్దాం. రాజు సార్కి సపోర్టింగ్ గా ఒక మాట యాడ్ చేయండి. ఏం యాక్టివ్ ఉన్నారు సార్ మీరు, అంత అద్భుతంగా, సూపర్. ఆది శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. వాళ్ళని క్వశ్చన్స్ అడగడం లాంటివి చేయాలి సార్. వాళ్ళని క్వశ్చన్స్ అడగడం లాంటివి చేయాలి. చేయడం వల్ల మన సైడ్ ఓన్ అవుతారు సార్ వాళ్ళు. సూపర్, కొంచెం దగ్గరకు వస్తున్నారు, చాలా దగ్గరకు వస్తున్నారు. నవీన్ కుమార్ గౌడ్ మీరు చెప్పండి సార్, ఏం చేసుకున్నాం సార్? వాళ్ళని ఓన్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము అక్కడ ఉన్న ఆడియన్స్ ని బట్టి మనము స్టోరీస్ చెప్పడం కానీ లేకపోతే దగ్గరకు వచ్చారు. అక్కడున్న ఆడియన్స్ బట్టి మనము కంటెంట్ ప్రిపేర్ అంటే చెప్పాలి అలా. అంటే మనం వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ పిల్లలకైతే. నవీన్ కుమార్ గారికి క్లాప్స్ కొట్టండి, డిజిటల్ గా అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు. రైట్ మిత్రులారా, మనం ఏ సెషన్ కన్నా వెళ్ళేటప్పుడు మన ఆడియన్స్ ఎవరో కనుక్కోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో కనుక్కోవాలి, వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్ చెప్పాలో కనుక్కోవాలి. అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమవుతుంది ఒక్కసారి థమ్స్ అప్ చూపించండి. సూపర్, హ్యాండ్ డౌన్ చేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ టైం అవకాశం కల్పిస్తాను. మధురత మేడం గారు, రత్నవల్లి మేడం గారు, మీ అందరికీ అవకాశం కల్పిస్తాను ఈరోజు కంపల్సరీ. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆడియన్స్ యొక్క ఏజ్ కనుక్కుంటే చిన్నపిల్లలు అనుకోండి చిన్న చిన్న కథలు చెప్తారు. కాస్త యంగ్స్టర్స్ అనుకోండి వాళ్ళకు దేశభక్తి కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. లేదు కాస్త అనుభవజ్ఞం అనుకోండి, దాదాపుగా 30-40 ఏజ్ మధ్య ఉందనుకోండి, వాళ్ళకు ఇప్పటికే నిజ జీవితంలో కలిగినటువంటి కొన్ని భావనల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. మీ ముందుగానే ఒకవేళ 60+ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా
వాళ్ళకున్న అనుభవాన్ని యాడ్ చేస్తూ కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదల్లా ఓకే, ఆడియన్స్ ని ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఇవల్ల చేయగలుగుతాం. ఒకవేళ మొదలతగా రెడీ ఉండండి, క్వశ్చన్ కి రెడీనా? అన్మ్యూట్ చేసుకోండి. ఒకవేళ మహేంద్ర సార్ చెప్పాడు ఓన్ చేసుకోమని, చిన్న వాళ్ళైతే చిన్న కథలు రెడీ అయినారు, పెద్దవాళ్ళైతే పెద్ద కథలు రెడీ అయినారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడంతా మిక్స్డ్ ఆఫ్ పీపుల్ కూర్చున్నారు. చిన్నవాళ్ళు, మధ్యవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు, మరీ పెద్దవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఓన్ చేసుకోవాలంటే? క్రియేటివ్ గా ఆలోచన చేయాలి సార్. క్రియేటివ్ గా ఆలోచన చేసి అంటే మిక్స్డ్ గా అంటే చిన్న చిన్నగా చెప్పుకుంటూ మళ్ళీ పెద్దవాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ. ఎన్ని క్లాసులు అయినాయమ్మా సార్ ట్రైనింగ్ లో? నేను ఇప్పుడు మీకు ఆన్లైన్ క్లాసులు ఎన్ని అయినాయి మీకు? 3rd క్లాస్ సార్ నాకు ఇది. 3వ క్లాస్ కి ఇంత పరిణితి సాధించారా మొదలత గారు? ఎంత అద్భుతంగా చెప్పారు. ఎస్, అద్భుతంగా క్రియేటివ్ గా ఆలోచన చేసి చెప్పాల్సిందే. చెప్పాలి డియర్ ట్రైనర్స్, కాబోయే ట్రైనర్స్, మధులత గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి గమనించండి. క్రియేటివ్ అంటే ఏమో తెలుసా? ఏది తగ్గట్టు మీరు బైఫర్గేషన్ చేసుకుని వాళ్ళ తగ్గట్టు సబ్జెక్ట్ ప్రిపేర్ కావడమే కాదు, వీళ్ళందరికి తగ్గట్టు ఒక మెథడ్ మీరు నేర్చుకోవాలి. ఈ ఒక మెథడ్ నేర్చుకుంటే చాలు, మీరు మీ ఆడియన్స్ ను ఓన్ చేసుకుంటారు. అదేమో తెలుసా? ఓన్ యువర్ ఆడియన్స్ లో ఏవికే మెథడ్. ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళున్న బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. మీ ముందు కూర్చున్న ఆడియన్స్ ఖచ్చితంగా 3 రకాల బైఫర్గేషన్ చేయొచ్చు. ఒకరు నేను చెప్తుంటే నా మాటల్ని చాలా ఇంట్రెస్ట్ గా వింటూ, అరే సార్ మాట్లాడుతుంటే చాలా చక్కగా ఉందే అనుకుంటూ ఆడిటర్ గా కనెక్ట్ అయ్యే వ్యక్తులు. ఇలా కాదు, సార్ ఏదో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కానీ సార్ని చూస్తే విజువల్ గా ఇంకెంత బాగుంటుందో అని అప్పటికప్పుడు కెమెరాని ఆఫ్ చేసుకొని పక్కన పడేసిన వాళ్ళు చేతులు తీసుకొని ఈయన ఎవరో చూద్దామా కానీ విజువల్ గా చూస్తున్నారు చూడి. అటువంటి కొంతమంది ఆడియన్స్. అన్నిటికి మించి ఆడిటర్ విజువల్ గా కాదు, సార్ మాట్లాడుతుంటే ఎక్కడో ఆ సబ్జెక్ట్ ఇలా టచ్ అవుతుందబ్బా, మాకు ఒక మనసుకు హత్తుకునేలా ఉన్నాయి ఈ మాటలు అని అనుకుంటారు చూడు కొంతమంది ఆడియన్స్. వాళ్ళే కైనెస్థెటిక్. ఖచ్చితంగా ఈ 3 రకాల ఆడియన్స్ మన ముందు ఉంటారు, ఏజ్ తో సంబంధం లేకుండా అని గమనించండి. సరే సరే, ఈ ఏవికే మెథడ్ బాగుంది, కానీ ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలా అంటే మనం సబ్జెక్ట్ లాగా చెప్తే ఓన్లీ 5% కదా సార్, ఏదైనా మంచి కథ చెప్పండి సార్ అని కానీ మీకు అనిపిస్తే, ఈ ఏవికే మెథడ్ మీకు గుర్తుండేలాగా ఒక కథ చెప్పండి అని అనిపిస్తే చెప్తా. కానీ మీకు పని ఏం చేయాలి తెలుసా? చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయాలి. ఎస్ ఫర్ స్టోరీ. స్టోరీ కావాలి సార్ మాకు, మంచి స్టోరీ అనిపిస్తే మాత్రం చాట్ బాక్స్ లో ఎస్ అని, లెటర్ ఎస్ అని టైప్ చేయండి చాలు. ఎస్ ఫర్ స్టోరీ. కష్టం మీరు కథ అడుగుతారని కోరుకుంటున్నాను. అడిగేశారు, రెడీ. కథలోకి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేసే ప్రసక్తే వద్దు. రైట్ ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం అదొక పెద్ద పల్లెటూరు. అప్పట్లో పాతకాలం అంతా నీ కథ చెప్పేదల్లా. ఈ పాతకాలంలో ఆ పల్లెటూరులో ఆ ఊరికి దూరంగా ఓ పెద్ద కొండ, ఆ కొండలో గుహ. ఈ గుహలో 2 భార్యాభర్తలు బతికేవాళ్ళు. వాళ్ళు భిక్షాటన చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. ఈ భార్యాభర్తలు ఇద్దరు భిక్షాటన చేసే క్రమంలో ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ చూసి, మేమంటే ఇలా అయ్యాము, కానీ మాకు పుట్టబోయే బాబు గాని పాప గాని ఇలా కాకూడదు, ఈ ఊర్లో గొప్ప వాళ్ళలాగా ఎదగాలి, ఎలాగైనా సరే ఆ మా పాప గాని బాబు గాని వచ్చినప్పుడు వాళ్ళని అలా పెంచాలి అనుకుంటుంటారు. కాలక్రమంలో ఆ భిక్షాటన చేసినటువంటి భార్య ప్రెగ్నెంట్ కావడం, భర్త అనుకోకుండా అనారోగ్య కారణంతో తన ఆరోగ్యం క్షీణిస్తూ ఒకరోజు చనిపోయే సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుందంటే, ఆ భర్త చనిపోతూ అరే నేను ఇలా చనిపోతున్నానే, కానీ మా కళ ఉంది కదా, మా పాప గాని బాబు గాని గొప్ప వాళ్ళు కావాలనుకున్నాం, ఈ ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె డెలివరీ అయిన తర్వాత ఇలా పెంచాలని భర్త భార్యకు అన్ని జాగ్రత్తలు చెప్తాడు. నేను పోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత నువ్వు మాత్రం మనం గొప్పగా చూడాలనుకున్నాం కదా మన పిల్లల్ని, అలా పెంచాలి అని. భర్త చనిపోతాడండి. ఆ భార్య చనిపోయిన భర్త యొక్క మాటల్ని మాత్రం గుర్తుపెట్టుకొని కడుపులో ఉన్నటువంటి ఆ బేబీని జాగ్రత్త చూసుకుంటూ, తినే ఫుడ్ కాస్త క్వాలిటీగా, చేసే ఆలోచన మరింత అద్భుతంగా ఆలోచన చేస్తూ గొప్ప వాళ్ళు కావాలన్న తపనతో ఆ గుహలో జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు 9 నెలలు సమయం గడిచిన తర్వాత, రోజులు దగ్గర పడిన తర్వాత ఆమెకు ప్రెగ్నెంట్ సంబంధించిన నొప్పులు కలుగుతాయి. ఆడ వ్యక్తి ఆ ఊర్లో నుండి ఆడవాళ్ళందరి సహకారంతో ఆమె డెలివరీ కాబడుతుంది. డెలివరీ క్షణంలోనే ఎవరైతే డెలివరీ చేసినటువంటి మంత్రగతి ఉందో, ఒక్కసారిగా ఆ డెలివరీ చేసే ప్రయత్నంలో ఆ వ్యక్తికి ఎప్పుడైతే డెలివరీ అయిపోయి ఒక పిల్లవాడు బయటకు వచ్చిన వెంటనే ఆమె ఒక 10 రోజులు దూరం ఇస్తుంది. ఈ భిక్షగతి ఆశ్చర్యపోతుంది, ఎందుకబ్బా ఈ మంత్రసాన్ని ఎంత దూరం పోతుందని. దూరం అయినటువంటి ఆ మంత్రసాన్ని భయకంపితురాలైపోయి
ఏమ్మా నీకు చిన్న బాబు పుట్టలేదమ్మా, చూస్తే పుట్టడమే వికృతమైన రూపంతో ఇంత పెద్ద బాబు పుట్టాడు, అప్పుడే లేచి నిలబడ్డాడు కూడా. అంటే నాకు తెలిసి ఆ పిల్లవాడు దయ్యం, ఆ రాక్షసుల గుణాలు ఉన్నాయి. ఎలా ఈ చిన్న పిల్లవాడిని ఇప్పుడే చంపేసుకో, పెద్దగైతే రాక్షసుడితేమో అని చెప్పేసి ఒక భయం పెట్టి వెళ్ళిపోయింది. తల్లి కదా, తల్లి కదా, ఆ పిల్లవాడిని చంపుకోలేక ఆ ఊరు నుంచి కాస్త దూరంగా ఆ గుహలో తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన మరుక్షణం నుంచి ఆ పిల్లవాడు రెండు పదాలు, ఆకలి ఆకలి ఆకలి, లేదా నిద్ర నిద్ర నిద్ర, ఈ రెండే పలికేవాడు. తన తల్లి ఎన్నోసార్లు చెప్పేది, అరే బాబు నాన్న ఇలా అనుకున్నాడు, నువ్వు ఇంత గొప్పవాని కావాలరా అని ఎన్నోసార్లు చెప్పేది. కానీ తను మాత్రం ఒకటే మాట, ఆకలి లేదా నిద్ర. ఆకలి అయితే ఆకలి నచ్చడం, నిద్ర వస్తే నిద్రపోవడం తప్పచ్చు. ఈ తల్లి ఎన్నోసార్లు చూపించింది, దూరం నుంచి ఆ కొండ ప్రాంతం నుంచి, ఆ కొండ గుహల్లో నుంచి ఈ ఊరిలో నుండి పెద్ద పెద్ద మనుషులను, గొప్ప వ్యక్తులను చూపించి నువ్వు అలా ఎదగాలని ఎన్నోసార్లు చూపించింది. అయినా సరే ఆ పిల్లవానికి రెండు అంశాలు తెలుసు, ఒకటి ఆకలి, రెండు నిద్ర. కొన్నాళ్ళండి, పాతకాలం కదా, ఆ పాతకాలం అంటే కరువు కాలం కూడా వస్తుంది కదా, ఆ ప్రాంతంలో కొన్ని రోజుల తర్వాత కరువు కాలం వచ్చేసింది ఆ ప్రాంతానికి. కరువు వచ్చిన వెంటనే ఆ ఊర్లో ఉన్న జనాలు సంచార జాతికి సంబంధించిన వాళ్ళు కావడం వల్ల ఆ రోజు ఆ ప్రాంతం నుంచి పక్కన ప్రాంతాలకు వెళ్ళడం మొదలు పెడతారు. ఈ భిక్షాటన చేస్తున్న వ్యక్తి మాత్రము ఆ ఊర్లో నుండి జనాల మీద ఆధారపడిన ఆమె ఒక్కసారిగా కనీసం ఆ పిల్లవాడిని ఆకలి తీర్చలేని స్థితికి చేరుకుంటుంది. కొన్నాళ్ళకి ఆ ఊర్లో జనాలంతా వెళ్ళిపోయిన తర్వాత కనీసం అక్కడ ఆహారం దొరకకపోవడం, ఈ పిల్లవాడు చూస్తే ఆకలి 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 అంటడం తెలుస్తుంది. తల్లి కదా, ఏం చేయాలో తెలియక ఆ ఊర్లో నుండి చనిపోయిన జంతు కలేబరాలు తీసుకొచ్చి కూడా పెడుతుంటది ఆ పిల్లవానికి. రాక్షసుడు కదా, తినడం మొదలు పెడుతుంటాడు. కొన్నాళ్ళకి ఆ చనిపోయిన జంతు కలేబరాలు అయిపోతాయి, ఇతని ఆకలి మాత్రం తీరదు. తీరకపోతే తల్లికి అర్థం కాక పిల్లవాని యొక్క బాధని ఎలా ఆకలిని తీర్చాలో తెలియక ఒకటే మాట చెప్పేస్తుంది, అరే బాబు ఇక నా శక్తి మీద నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, ఇక్కడ ఎవరు లేరు, ఇక జంతువులు లేవు, జంతువుల కలేబరాలు లేవు, ఇక మిగిలింది నేను మాత్రమే. నన్ను ఒకవేళ నీకు ఆకలి అనిపిస్తే తినేసే, తినేటప్పుడు కాస్త కింద నుంచి మొదలుపెట్టినన్న రెండు కాళ్ళు నీకు ఆకలి తీరితే ఇలా తినుకుంటా కొన్నాళ్ళు కాలక్షేపం చేసుకుంటాం. వెంటనే ఆకలి తట్టుకోలేని ఆ రాక్షస బాలుడు ఆకలి మాత్రమే తెలుసు కదా, వెంటనే తన తల్లి యొక్క రెండు కాళ్ళు తినడం మొదలు పెడతాడు, తల మోకాలు భాగం వరకు తినేస్తాడు. తన తల్లికి అర్థమైపోతుంది, అరే నా పిల్లవాడు ఆకలి ముందు నన్ను కూడా కనిపించుకున్నాడు, ఎంత పని అయింది, మా భర్తకి ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోయానని బాధపడుతూ ఒకవైపు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో ఒకసారి ఆగు బాబు అని చెప్పి, నీ ఆకలి తీర్చుకోవాలనుకుంటావు, నన్ను మొత్తం తినేస్తావు కదా, కానీ ఒక చిన్న పని చేయి, చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పెరగడం ఒక పెద్ద పిల్లలుగా పుట్టావు కాబట్టి నేను ఒక్కసారి కూడా హత్తుకోలేకపోయాను, ఒక్కసారి నా బిగి కౌగిల్లోనన్నా నా అమ్మ ఒడిలోకి ఒక్కసారి వచ్చి ఒదిగిపో, ఆ తర్వాత నన్ను మొత్తం తినేసినా పర్వాలేదంట. ఈ పిల్లవానికి ఆకలి ఆకలి అన్న పదం తప్పించి ఆ రెండు మోకాల వరకు తినేటువంటి తన తల్లి కాళ్ళు కడుపు నిండకపోగా ఇంకొంచెం ఆకలితో ఎలాగైనా ఆయన తినేసేయాలని చెప్పేసి ఒక ఆహారంగా చూసిన ఆ పిల్లవాడు వెంటనే ఆ తల్లి కౌగిల్లో ఒదిగిపోతాడు. ఒక 15 సెకండ్ల తర్వాత ఆ పిల్లవాడిని తీసే ప్రయత్నంలో అప్రయత్నంగా తన యొక్క భుజం కాస్త తడి అవుతుంది. ఏం జరిగిందని చూస్తే ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడ్చడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోవడం తల్లి వంతు అయిపోయింది. అరే నా పిల్లవాడు ఎప్పుడు కానీ ఆకలి నిద్ర తప్పించి ఇలా ఏడుపు లేదే, ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ పిల్లవాడిని ఇలా పట్టుకొని ఏమైందిరా నాన్న నీకు, ఏమైంది కన్నా అంటే అప్పుడు చెప్తున్నాడు ఆ పిల్లవాడు, అమ్మా నా ఆకలికి నా తల్లినైనా నిన్ను కూడా బలి తీసుకుంటున్నానా, ఎంత రాక్షసున్నమ్మా నేను, నిన్ను బలి తీసుకున్నంత ఆకలి నాకు వద్దమ్మా, నేను ఎలాగైనా బతికించుకోవాలా అని తపనం పడుతూ ఏడ్చడం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. తల్లి కాళ్ళ నుంచి రక్తం కారి 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 తల్లి మూర్ఛపోయింది, మరణించడానికి దగ్గరలో ఉంది. ఆ మరణించే తల్లిని చూసి తను ఏడ్చి 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 తను కూడా మూర్ఛపోయాడు. ఫ్రెండ్స్, డియర్ ట్రైనర్స్, ఈ తల్లి ఒక పొరపాటు చేసింది. ఏ పొరపాటు మీరు కనిపెట్టారా? కనిపెడితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఆ పిల్లవానికి సబ్జెక్ట్ కన్వే చేసే క్రమంలో ఒక చిన్న పొరపాటు చేసింది. వాసవరెడ్డి గారు చెప్పండి, ఏం పొరపాటు చేసిందండి ఆమె, ఏం చెప్పలేకపోయింది? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. ఏం చేసింది సార్? యాక్చువల్లీ ఆమె పుట్టిన వెంటనే తన బాబును దగ్గరగా హత్తుకొని
రోజు మంచి చెప్పే ప్రయత్నం చేసి ఉంటే తను ముందుగా మారేవాడే ఏమో అని అనిపిస్తుంది. చెప్పింది కదా సార్, చెప్పింది కదా ఎన్నోసార్లు. ఒరే మీ నాన్న ఇలా అనుకున్నాడు రా, అలా అనుకున్నాడు రా అని చెప్పింది కదా, చూపించింది కదా, ఆ ఊర్లో ప్రజల్ని దూరం నుంచి కాస్త చూపించింది కదా, గొప్ప వాళ్ళు ఇలా ఉన్నారు రా, నువ్వు కూడా గొప్పని కావాలని చెప్పింది కదా. తనకి అర్థమయ్యే విధంగా చెప్పలేదు సార్. ఆ అర్థమయ్యే విధంగా మనసుతో కాస్త దగ్గర తెచ్చుకొని మార్చలేకపోయింది. డే ట్రైనర్స్ సబ్జెక్టులకు ఎక్కువ పోల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఒకటే ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది చూడండి. ఈ కథలో మీకు అర్థమయ్యేది తెలుసా, ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే ఆ తల్లి ఎవరున్నారో అది మనమే ట్రైనర్స్. ఆ పిల్లవాడు ఎవరో తెలుసా, మన ముందు కూర్చున్న ఆడియన్స్. మన ఆడియన్స్ కానీ ఆ తల్లి చెప్పినట్లు ఓన్లీ చెప్పడం మాత్రమే మొదలు పెడితే ఆడిటర్గా కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. లేదనుకోండి ఒకళ్ళు చూపించే ప్రయత్నం విజువల్గా ఎక్కువ కనెక్టివిటీ చేయడానికి పోయినారనుకోండి, కొంతమంది ఆడియన్స్ మాత్రమే కనెక్ట్ చేసుకుంటారు. మీరు చెప్పే ఆడియన్స్ లో మేబీ ఇలాంటి రాక్షస బాలుడు తల్లి ప్రేమతో తన కవిగుల్లో బంధించి 2 మాటలు చెప్పినంటే చివరిలో తన తల్లిని తినేటప్పుడు జరిగే ప్రమాదం ముందే చేసినట్టు ఎంత బాగుండేది. మనం కూడా మన ఆడియన్స్ కి చెప్పేటప్పుడు ఆడిటర్ గా, విజువల్ గా, కెనెస్థెటిక్ గా 3 రకాల ప్రయత్నం చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే ఆ రాక్షస బాలుని కోల్పోయిన తల్లిలా కాకుండా, ఆ రాక్షస బాలుడు తల్లిని కోల్పోయేలా కాకుండా మనం మన ఆడియన్స్ ని మిస్ కాము. 100% మీ ఆడియన్స్ మీరు కనెక్ట్ చేసుకుంటారు. క్లియరా? మీకు ఒకవేళ ఈ పాయింట్ కానీ ఓన్ యువర్ ఆడియన్స్ అనే దాంట్లో ఏవికే మెథడ్ అర్థమై ఉంటే ఖచ్చితంగా చాట్ బాక్స్ లో ఏవికే అని టైప్ చేయండి. ఏవికే అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఏ వీకెండ్ టైప్ చేయండి. క్లియర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే నెక్స్ట్ వన్ వెళ్ళిపోదాం. సెకండ్ స్టెప్ చూడండి, బీ క్రియేటివ్. అంటే ఒక స్టోరీ టెల్లర్ కావాలంటే ఖచ్చితంగా క్రియేటివిటీ కలపాలి. ఖచ్చితంగా ఎన్నో కథలు వింటుంటాం. మీరందరికీ 7 చేపల కథ తెలుసా? 7 చేపల కథ తెలుసా? తెలుసా? ఎవరైనా చెప్తారా ఫాస్ట్ గా? కట్టే కొట్టే తెచ్చేలాగా ఎవరైనా చెప్తారా? ఇంతవరకు మాట్లాడని వ్యక్తులు, కొత్తగా మాట్లాడే వ్యక్తులు ఎవరు చెప్తారు చెప్పండి? అనితారాణి గారు చెప్పగలుగుతారా? అమ్మ 7 చేపల కథ తెలుసా అమ్మా అంతా మేడం? ఎస్ సార్. ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయమ్మా ఫాస్ట్ గా. కట్టే కొట్టే తెచ్చే. ఎస్ సార్. అంటే ఆ రాజుకి 7 ఏమంటారు, ఆ రాజుకి 7 కొడుకులు వెళ్ళి చేపలు తెస్తారు. చేపలు తెస్తారు, అది ఎండబెడితే ఒకటి ఎండదు, అది ఎందుకు అని అసలు క్వశ్చన్ అలా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది సార్. ఓకే, చివరికి ఏమవుతుందమ్మా? చివరికి నా వెనక తను వచ్చింది, నా వెనక తను వచ్చిందని ఒకరికొకరు సాకు చెప్తూ ఉంటారు. డే ట్రైనర్స్ ఇలాంటి కథలు చాలా వింటుంటాం మనం, చాలా చాలా కథలు వింటుంటాం. రాజుగారి కథలో చేప ఎందుకన్నా అంటే చివరికి ఏమొస్తుంది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కొరకనా నిందంట, చీమ పుట్టనా నిందంట, అంతవరకు వెళ్తుంది. దీనిలో మెయిన్ అర్థం ఉంది. మనం కాస్త క్రియేటివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తే దీన్ని ఒక టీమ్ బిల్డింగ్ కి తీసుకోవచ్చు. తెలుసా? టీమ్ బిల్డింగ్ లో అందరూ ఏం చేస్తుంటారు, ఏం జరిగింది, మీ టీము 100% రిజల్ట్ ఎందుకు రాలేదు అంటే, రాజుగారు ఉన్నారు కదండి, కేవీఆర్ రాజు గారు నా మాట వింటులేరండి, జి శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి, అన్ని వినట్లే ఉంటారు కానీ నాకు సపోర్ట్ చేయకున్నారండి. ఇలా మాట్లాడతాం మనం అంతా. అంటే మనం చేయలేని పని మన వెనుక టీం మీదకి సాకుగా చెప్తాం. ఒకవేళ ఈ కథ చెప్పి ఒక టీం బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మీరు ఇలా సాకులు చెప్పొద్దండి, మీ టీం 100% ఎఫర్ట్ చూపించాలంటే మీరు చక్కగా ఉంటే చాలు, అన్ని సక్రమంగా జరుగుతాయని చెప్పొచ్చా? ఇలాంటి కథలు విన్నప్పుడు కాస్త క్రియేటివ్ బ్రెయిన్ తో ఆలోచిస్తూ చాలా చక్కని కథని, ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. మీరు ఏమైతే చేయాలనుకున్నారో, ఎవరికైతే చెప్పాలనుకున్నారో ఆ పని మీరు ముందు చేయండి. ఇంత పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 7 చేపల కథ చెప్పి వాళ్ళతోనే నీతి చెప్పిస్తే అర్థమైపోతుందా? క్లియరా? క్రియేటివ్ అనే ఆలోచనతో ఒక పెద్ద సబ్జెక్ట్ ని చాలా సింపుల్ గా ఒక చిన్న కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేయొచ్చా? ఒకవేళ సార్ నిజమే సార్ ఇంత క్రియేటివ్ చెప్పొచ్చు అంటే థమ్స్అప్ చూపించే ప్రయత్నం చేయండి. ఇది సెకండ్ వన్, బీ క్రియేటివ్ అండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనము థర్డ్ స్టెప్ లోకి వెళ్తే యాజ్ ఏ స్ట్రక్చర్. ఏ కథ చెప్పినా ఖచ్చితంగా స్ట్రక్చర్ కలిగి ఉండాలి. ఎలా? ఒక మూవీ మేకర్, ఒక డైరెక్టర్ ఒక నిర్మాతను ఒప్పిస్తాడే 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లతో ఉన్నటువంటి ఒక బడ్జెట్ సినిమా స్థాయిని 1000 కోట్ల స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఒక డైరెక్టర్ ఎవరు డబ్బులు పెట్టాలా?
నిర్మాత పెట్టాలి. నిర్మాత ఎలా పెడతాడో నువ్వు ఒక మంచి కథని అద్భుతంగా చూపించగలిగితే దీని యొక్క ప్రతిఫలం నీకు కొన్ని వేల కోట్లు వస్తే లాభం అని చూపిస్తేనే 1000 కోట్లు పెట్టే స్థాయికి ఎదుగుతాడు ఒక నిర్మాత. ఎలా చెప్తాడు? ఒక మూవీ మేకర్ సినిమాని అయితే ఎలా చెప్తాడో అలా చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఎలా? ఒక మంచి స్ట్రక్చర్తో ఒక మూవీ మేకర్ చెప్పేలాగా. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. ఒక చిన్న సంఘటన. ఇది రీసెంట్గా ఒక 6 months బ్యాక్ జరిగింది. ఒక మ్యాగజైన్ వాళ్ళు నన్ను సంప్రదించారు. ఇది రియలిస్టిక్గా ఉంది చూడండి. దేనికి 2 స్టెప్స్కి రియలిస్టిక్గా ఉంది. ఏవేవి? ఒకటి బీ క్రియేటివ్ అనే దానికి, రెండోది వచ్చేసి మీకు హ్యాజ్ ఎ స్ట్రక్చర్ అని చెప్పడానికి ఒక రిలేటెడ్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక మ్యాగజైన్ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు మంచి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలర్ అంటారు కదండి, 6 సంవత్సరాల వయసు ఉండాలా 12 ఏళ్ళ వరకు ఈ వయసులో ఉన్న పిల్లలకి ఒక మంచి కథ చెప్పాలి, సూపర్ ఉండాలని అని చెప్పారు. మీరు కానీ బాగా చెప్తే ఖచ్చితంగా మీకు ఒక పేజ్ దాంట్లో కేటాయిస్తాం, కొంత అమౌంట్ ఇస్తామన్నారు. అప్పటికప్పుడు నేనేం మంచి చెప్తుంటాను మీ అలాంటి వాళ్ళకి అందరికీ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో క్రియేటివ్గా ఉండాలి, హ్యాజ్ స్ట్రక్చర్ ఉండాలి అని. ఇప్పుడు నేను ఆ మ్యాగజైన్లో ఒప్పించాలి. ఎలా ఒప్పించాలా? ఈ 6 steps లో ఈ 2 కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. క్రియేటివ్గా చెప్పగలగాల వాళ్ళకు. దాంతోపాటు ఒక మంచి మూవీ మేకర్ లాగా ఇమాజిన్ చేస్తూ ఒక మంచి స్ట్రక్చర్ చూపించాలా. అలాంటప్పుడు నాకు కనిపించింది అబ్దుల్ కలాం గారు ఒక మాట, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. దీనికి ఇక్కడ ఉన్న కథ ఏం చదవద్దండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తా, ఆ కథ వినండి వరకు, జస్ట్ వినండి. ఒక చిట్టడివి, చెట్లతో అత్యద్భుతమైన అందాలతో ఉన్నటువంటి ఆ చిట్టడివిలో ఎన్నెన్నో పక్షులు, అందులో ఓ చిట్టి చిలక. ఆ చిట్టి చిలక ఒకరోజు ఒక జోరు వాన, గాలితో కూడినటువంటి పెనుగాలితో కూడినటువంటి ఆ జడి వానలో తన తల్లి తండ్రికి సంబంధించిన ఆ పక్షి గూళ్ళు కింద పడిపోయాయి. వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించిన పక్షుల గూళ్ళన్నీ చెల్లా చెదరైపోయినాయి, కాక వికాలం అయిపోయినాయి, అరుస్తున్నాయి, గట్టిగా కీచ్ 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 అని అరుస్తున్నాయి. ఆ జడివాన కాస్త మరింత పెద్దగా అయిపోయింది, ఉరుములు మెరుపులు దానికి తోడయ్యాయి. ఈ జడివానలో ఆ పక్షులన్నీ భ్రాంతులకు గురవుతుంటే అప్పుడే ఒక గద్ద వచ్చింది. ఆ గద్ద ఈ పక్షుల్లాగా గట్టిగా అరచలేదు. తన రెక్కల వేగంతో ఆ ఉరుముల మెరుపుల్ని దాటుకొని మేఘాలను దాటుకొని అలా పైకి వెళ్తుంటే ఈ పక్షుల్ని చూస్తూ కింద నుంచి అనుకున్నాయి, మేము ఆ గద్దలాగా ఎగరలేకపోయామని. కానీ ఆ చిట్టి చిలక అనుకుంది, లేదు ఖచ్చితంగా ఎగిరి తీరుతాను, ఇప్పుడు చూడండి అని చెప్పేసి వెంటనే ఆ చిన్న చిట్టి రెక్కల్ని గట్టిగా కుట్ర మొదలు పెడుతుంది. అంత లోపల ఒక పెద్ద ఉరుము అలా ఆ రెక్కల ఎంబడి పక్కకి వెళ్ళిపోయింది. కొంచెం భయం వేసింది, అయినా సరే ఎగరాల్సిందని చెప్పి మరింత గట్టి ప్రయత్నం చేసింది. చేసే ప్రయత్నంలో కాస్త పైకి, ఇంకాస్త పైకి వెళ్ళి ఒక్కసారిగా మేఘాల పైకి వెళ్ళిపోయింది. అక్కడ వాన లేదు, జడి వాన లేదు, గాలి లేదు, ప్రశాంతమైన వాతావరణం. కాసేపు అలా 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 ఎంజాయ్ చేసి కిందికి వస్తుంది. అప్పుడు కింద నుంచి చూసినటువంటి ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా, షబాష్ చిట్టి చిలక, నువ్వు ఎంత గొప్పదానివి, అసలు గద్దలాగా ఎగిరేవని ఆ చిట్టి చిలకని కాస్త గొప్పగా అభినందిస్తున్నారు. అంతలోపల థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న అంటుంది. అంతలోపల ఆ చిట్టి చిలక తల్లి పట్టును ఒక నెత్తిని కొట్టి, ఏ చిట్టి చిలక, నిద్రంగా పోలేదా? ఏం పలుకుతున్నావు, గట్టి పలుకుతున్నావు ఎందుకు? నిద్ర లేచి బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు అనింది. అరే, ఇంతసేపు నేను అనుకున్నది ఒక పెద్ద కలనా? నేను చిట్టి చిలకైనా నేను ఇంత పెద్ద కలగన్నానా అని చెప్పి వచ్చిన కళని వెంటనే వాళ్ళ అమ్మకి షేర్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసింది. ప్రతి ఒక్కరు హేళన చేయడం మొదలుపెట్టారు. తల్లి అయితే కాస్త భయంగా, నీకెందుకు నన్ను అంత పెద్ద కళలు, మన చిట్టి చిలక చిన్న రెక్కలు ఉంటాయి మనకు అని చెప్పింది. ఫ్రెండ్స్ కాస్త హేళన చేశారు. కానీ ఆ చిట్టి చిలక మాత్రం వచ్చిన కళ నిజం చేసుకోవాలని ఆ రోజు నుంచి గద్దని చూస్తూనే ఉంది. గద్ద ఎలా ఎగురుతుంది, గద్ద ఎలా రెక్కలు ఆడిస్తుంది, గద్ద పైకి వెళ్ళాలంటే ఎలా ప్రయత్నం చేస్తుందో అని ప్రతిదీ గమనిస్తుంది. గమనించడంతో పాటు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ప్రాక్టీస్ చేస్తూనే ఉంది, కింద పడుతుంది పైకి లేస్తుంది, కింద పడుతుంది పైకి లేస్తుంది. ఫ్రెండ్స్ యొక్క హేళన అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒక సైడ్ ఫ్రెండ్స్ హేళనలు, ఒక సైడ్ తన ప్రాక్టీస్. ఇలా వానాకాలం వచ్చేసింది. ఒక చల్లని సాయంత్రం చిన్న గాలి వానతో మొదలుపెట్టిన ఆ వాన జడి వాన అయింది. పెద్ద పెద్ద చెట్లు ఊగడం, చెట్టు మీద నుండి పక్షులకు సంబంధించిన గూళ్ళన్నీ కింద పడిపోవడం, తన తల్లి తండ్రికి సంబంధించిన పక్షి గూడుతో పాటు చుట్టుపక్కల ఫ్రెండ్స్ పక్షి గూళ్ళన్నీ కింద పడిపోయాయి. చిన్న చిన్న పక్షులు ఆ గాలివాన తట్టుకోలేక కీచ్ కీచ్ మన అరుస్తున్నాయి.
ఈ చిట్టి చిలకకి అప్పుడు తెలిసొచ్చింది, ఇది నేను ఎక్కడో చూశానే, నా కలలో గద్ద ఎక్కడుందని చూస్తుంది. వెంటనే ఆ పక్షులు ఆ చెట్ల మధ్య నుంచి ఓ పెద్ద గద్ద వచ్చింది. తన శక్తియుక్తులతో తన రెక్కలతో అద్భుతంగా పైకెగింది. అప్పుడు అనుకుంది ఆ చిట్టి చిలక, ఇదే కరెక్ట్ సమయం. అనుకున్నాను, కలగన్నాను, కల తగ్గట్టు ప్రాక్టీస్ చేశాను, ఎలాగైనా సాధించి తీరాలని ఆ చిట్టి చిలక రెక్కలు కొట్టడం మొదలుపెట్టింది. 4-5 సార్లు రెక్కలు కొట్టేసరికి, కాస్త పైకి ఎగిరేసరికి ఓ పెద్ద మెరుపు కలలో వచ్చినట్లే జరిగింది. భయపడింది కలలో ఉన్నట్టే, కానీ భయాన్ని ఇంకా ధైర్యంగా ఎదుర్కొని ఇంకొంచెం పైకి ఎగిరింది. కింద నుంచి అమ్మ, నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆగు ఆగు అని వస్తున్నారు. అయినా సరే తను అనుకున్న లక్ష్యం పైనుండి పైవైపు వెళ్ళాలని మరింత గట్టి ప్రయత్నం చేసింది. కాసేపటికి వానను దాటి, గాలిని దాటి, మేఘాలను దాటి తన కళ్ళలో ఏదైతే అనుకుందో అది సాధించింది. సాధించిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ వాన తగ్గిన తర్వాత కిందికి వస్తుంటే కళలో జరిగిన అభినందనలు కళ్ళ ముందుకు వచ్చాయి. కళలో అనుకున్న ఓ పెద్ద కళ చిట్టి చిలక నిజం సాధించింది. కిందికి వస్తే శబ్బాస్ చిట్టి చిలక అన్నాయి. ఇలా ఒక కథని ఒక మ్యాగజైన్ సంబంధించిన మిత్రులకి అసలైన గెలుపు అంటే ఇదే అని ఒక చిట్టి చిలక పెద్ద కళ అని ఒకటి రాశాను. డే ట్రైనర్స్ 6 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల పిల్లలకి ఒక చిన్న చిలక ఇలా కళకని దాన్ని నిజం చేసుకుంది అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు మీరు కళలు కనండి, వాటిని కళలను సాకారం చేసుకోండి అంటే ఇంత పెద్ద వాక్యం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అంత సబ్జెక్ట్ ని ఒక చిన్న కథలో చెప్తే అది ఎలా కాస్త క్రియేటివ్గా సెకండ్ స్టెప్, అలాగే దాన్ని కొంచెం ఒక కథలాగా ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ చేయగలిగితే మీరు ఒక అద్భుతమైన స్టోరీ టెల్లర్ అవుతారు. అవునా కాదా? అవును అనిపిస్తే వెంటనే ఎస్ అని టైప్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథ ద్వారా నాకు ఆ మ్యాగజైన్ ఇప్పటికి కూడా ప్రతి నెల 2 పేజీలు నా కోసం కేటాయిస్తున్నారు. ఒకటి తెలుగులో రాసి పంపిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అంటే మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే కంపల్సరీ ఒక స్టోరీ స్ట్రక్చర్ కలిగి ఉండాలి. దాంతో పాటు ఏముండాలి, కంపల్సరీ క్రియేటివ్గా ఆలోచన చేసే మైండ్ కలిగి ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు 3 స్టెప్లు అర్థమైన కోరుకుంటూ కొన్ని కీ నోట్స్, అసలు కథలో ఈ కథకు సంబంధించిన నోట్స్ చూసుకోండి. మీరు కథలు చెప్పేటప్పుడు మీరు వేటినైతే చూస్తున్నారో వాటికి రెస్పాండ్ కావాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని గమనిస్తున్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఎవరైతే నా ముందు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తున్నారో వాళ్ళని నేను మాట్లాడిస్తూనే ఉన్నాను. వాళ్ళ రెస్పాన్స్ నేను గమనిస్తూ వాళ్ళకు కొంత ఏం చేస్తున్నాను, పలకరించే ప్రయత్నం చేస్తున్నాను, రెస్పాండ్ అవుతున్నాను. అలాగే మంచి స్మైల్ ఉండాలండి. కథ చెప్పేటప్పుడు చాలా సీరియస్ చెప్పినాను అనుకోండి, ఆ కథ బాగుంటుందా? వాసురెడ్డి గారు బాగుంటుందా? చాలా సీరియస్ చెప్తే ఎవరు వింటారండి కథ? వింటారండి వాసురెడ్డి గారు? విన్నారు కదండి, ఖచ్చితంగా విన్నారు. ఏం శ్రీనివాస్ గారు? ఎస్ శ్రీనివాస్ గారు, నిజంటే మనం కథని చాలా సీరియస్ గా చెప్పే ప్రయత్నం చేసినాం అనుకోండి, శ్రీనివాస్ గారు మీరు వింటారా కథని? లేదు సార్, విన్నాం. ఎందుకు సార్, కథని కథలా చెప్తారు, కొంచెం స్మైల్ సార్, అంత బాగుంది కానీ కొంచెం స్మైల్ తగ్గింది సార్ అని చెప్తారు. అవును కదా అండి శ్రీనివాస్ గారు? కదా, క్లియర్ అండి? ఎస్. కాబట్టి మనం కొంచెం చిన్నపాటి స్మైల్ కలిగి ఉండాలండి. బీ పర్సనల్, రెఫర్ టు వాట్ దే ఆల్రెడీ నో. మీరు ఆడియన్స్ ని ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం తెలుసో ముందే కనుక్కోండి. మీరు ఎవరు చెప్తున్నారు, ఎటువంటి ఆడియన్స్ చెప్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత. ఎందుకంటే మీరు చెప్పే స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు వీలైతే మీరు ఆ స్థాయిని కూడా అవసరమైన కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చండి. ముఖ్యంగా మీరు కథలు చెప్పేటప్పుడు ఆడియన్స్ మధ్యకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక చోట నిలబడిపోయి స్పీకర్ లాగా చెప్తే కథ కాదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఒక స్పీకర్ యాక్టివిటీ చేయండి. మిగతా సమయం అంతా ట్రైనర్ లాగా వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ మధ్య నడుస్తూ కథలు చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు మన ఆడియన్స్ కి కాంప్లిమెంట్ ఇవ్వాలండి. అందుకోసమే జి శ్రీనివాస్ గారు అద్భుతం అండి, మీరు మీ చేతులు చూపించండి ఒకసారి, ఎంత ఫాస్ట్ గా టైప్ చేస్తున్నారండి మీరు అని అన్నానా లేదా? నేను అన్నా కదా సార్, హ్యాండ్ రైజ్ చేయమంటే అంత ఫాస్ట్ చేసేదేమండి అని చెప్పాను లేదా అంటే కాంప్లిమెంట్. సార్ చేశాడు, నేను కూడా గుర్తించాను కదా. అటువంటి కాంప్లిమెంట్స్ మన ఆడియన్స్కి ఇస్తూ ఉండాలి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇస్తారు శ్రీనివాస్ గారు. ఎందుకు ఇస్తారు? ఈ కీ నోట్స్ లో నేను దీన్ని ఫాలో అయ్యాను కాబట్టి. అవునా కదా శ్రీనివాస్ గారు? అవునంటే థమ్స్అప్ చూపించండి. ఓ సూపర్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పేటప్పుడు ఖచ్చితంగా స్టోరీ యాడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి కీ నోట్స్ అండి. ఎప్పుడు మీరు ఒక కంటెంట్ ని డెలివర్ చేసేటప్పుడు మీరు
ఈ స్టోరీ టెల్లింగ్ సంబంధించిన కీ నోట్స్ అన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేయండి. 3 స్టెప్స్ అయిపోయండి. ఇక 4వది హ్యూమర్. ఎవరు ఒక అద్భుతమైన నవ్వించే మంచి కథ చెప్తారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఒక సూపర్ జోక్ చెప్తారని చెప్పండి నాకు ఎవరు. నేను చెప్తలేండి, నేను చెప్పిన తప్పుడు మీలో ఎవరు చెప్తారు చెప్పండి. సరే అండి, ఎవరు చెప్తారు సార్? మంచి కథ, నవ్వాలి, మేమంతా నవ్విపోవాలి. చీమల కథ ఉంటాయి కదండి. శేఖర్చారి గారు సూపర్ సార్, మీరు ఎక్సలెంట్. చెప్పండి సార్, ఒక మంచి చిన్న కథ చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. అప్పుడులాగా 1 మార్క్ లాగా ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ చెప్పండి. ఒక 15 సెకండ్లో చెప్పేస్తాను సార్. ఆనందరావు, కుటుంబరావు పక్క పక్క ఇంట్లో ఒక అపార్ట్మెంట్ లో ఉండేవారు. అయితే ఆనందరావును కుటుంబరావు అడగడం జరుగుతుంది, ఏంటి కుటుంబరావు ఈరోజు అంతా విచారంగా ఉన్నావేంటి, ఎన్నడూ లేనిది దిగులుగా ఉన్నావేంటి, ఎంతో హ్యాపీగా ఉండేవాడి అని కుటుంబరావుని ఆనందరావు అడుగుతాడు. పక్క పక్క అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు కాబట్టి. ఈరోజు ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి బుద్ధి లేదా అని అడుగుతున్నారండి. దాంతో నేను చాలా అదైపోతున్నాను. అసలు ఈ బుద్ధి లేదా అని మిమ్మల్ని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారండి అంటే, నా బిడ్డ పేరు బుద్ధి అండి, అందుకే అందరు నన్ను బుద్ధి లేదా ఆమె హాలిడేస్ లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, దాంతో ఈ మాటలు పడాల్సి వస్తుంది, నేను ఆ పేరు ఎందుకు పెట్టానని ఈరోజు నాకు నిజంగా బుద్ధి లేదా అనిపిస్తుంది అని విచారం వ్యక్తం చేశాడు. సూపర్ శేఖర్చారి గారు. బుద్ధి లేదా అంటే నిజంటే బుద్ధి లేదు, కానీ ఈయనకు బుద్ధి ఉంది. ఆ పేరు పెట్టేటప్పుడు మాత్రం లేదంతే. థ్యాంక్ యూ శేఖర్చారి గారు. ఎలా ఉందండి కథ? బాగుందా? ఇంకొకరితో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా అంటే ఇట్లా 15 సెకండ్లు వచ్చే నవ్వు చాలా బాగుంటుంది కదా. శ్రీనివాస్ గారు చెప్పే ప్రయత్నం చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. ఒక ఆంధ్ర అతను హైదరాబాద్కి వస్తాడు సార్. అయితే హైదరాబాద్ లో ఒక చార్మినార్ చూస్తాడు. చూసి అడుగుతాడు అనమాట, ఇది ఎవరు కట్టించారు అంటే నయమాలం అంటాడు. హైదరాబాద్ లో కామన్ గా నయమాలం అంటుంటాడు, నయమాలం అంటాడు అనమాట. అదేవిధంగా గోల్కొండకు వస్తాడు. గోల్కొండ చూసిన తర్వాత ఇది ఎవరు కట్టించారంటే నయమాలం అంటాడు. అంటే కొన్ని అట్లా చూసి అడుగుతా ఉంటే నయమాలం అంటాడు అనమాట. అట్లా రోడ్డు మీద పోతుంటే ఒక అతను చనిపోతాడు. శవం తీసుకొని వెళ్తుంటే ఎవరు చనిపోయినట్టే నయమాలం చనిపోయింది అంటాడు అనమాట. నయమాలం అంటాడు అనగానే అయ్యో నయమాలం చనిపోయింది అని చెప్పేసి ఏడ్చుకుంటే కూర్చుంటారు. ఇది కథ సార్. చాలా బాగుందండి. నయమాలని చంపేసిన చివరికి కదా. రైట్ మిత్రులారా, ఈ కథలన్నీ విన్నారు కదా. శ్రీనివాస్ గారు చెప్పినా కానీ, శేఖర్చారి గారు చెప్పినా కానీ, ఒకసారి ఆలోచన చేయండి. ఒక కథ చెప్పేటప్పుడు దానిలో ఒక చిన్నపాటి హాస్యం మిస్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అంత ఎఫెక్టివ్గా అనిపించదు. మీకు మంచి పెద్ద సబ్జెక్ట్ ని హాస్యం జోడించి చెప్పే ప్రయత్నం చేస్తా. సబ్జెక్ట్ వచ్చేసి ఏమో తెలుసా? ఒక స్కూల్ అండి. హెచ్ఎం గారు నన్ను క్వశ్చన్ అడిగారు, సార్ మా స్కూల్లో ఇప్పుడు చిన్న తరగతులు పెద్ద తరగతులు కలిపేశాం. పెద్ద తరగతిలో లీడర్ ఉంటాడు కదా, క్లియరా? పెద్ద తరగతి లీడర్ ఉంటాడు కదా. ఆ లీడరు చిన్న తరగతి పిల్లల్ని, ఆ 3rd క్లాస్ పిల్లల్ని పట్టుకొని రూల్స్ పాటించి అని బాగా సతాయిస్తున్నాడు సార్. వీలైతే సార్ వాని పేరు రాయడం, వాడిని వీలైతే కొంచెం దండించడం ఇలా చేస్తున్నాడు. ఏం చేద్దాం సార్? వానికి అర్థమయ్యేలా చెప్దాం సార్ అన్నాడు. అప్పుడు సరేనని చెప్పేసి ఆ పిల్లలతో నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే కథ చెప్తాను చూడండి. చివరిలో కనెక్టివిటీ ఎలా అవుతుందో చూద్దాం. ఒక ఊర్లో భీమన్న అని ఒక మంచి అహంకారి. తను ఎంత అహంకారి అంటే, ఏదైనా ఒక పని చెప్తే ఖచ్చితంగా ఇలాగే జరగాలి అని ఒక రూల్స్ రాసుకుంటాడు కదా, దాన్ని కొంచెం కూడా అతిక్రమించాడు. అటువంటి భీమన్నకు ఒక మంచి కొంచెం మూర్ఖత్వం ఉన్న భార్య దొరుకుతుంది. మూర్ఖత్వం అంటే ఏం తెలియదు ఆయమకు, అంతే. పాపం పెళ్ళైనప్పటి నుంచి చిన్న వయసులో పెళ్లి చేసింటారు ఆయమకు. భీమన్న చూస్తే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింటాడు. వచ్చినప్పటి నుంచి ప్రతిదీ రూల్సే. భీమన్న పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రోజు నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలని అన్ని రూల్స్ పెట్టింటాడు. చివరికి వంటలో కూడా రూల్ పెట్టింటాడు ఆ భీమన్న. ఎలా పెట్టింటాడంటే, వంట చేసినావు అనుకో బాగా ఉడికిండాల, ఏం వంట చేసినా. దట్టు రెండోది మంచిగా ఉప్పు అయిందో లేదో కరెక్ట్ చెక్ చేయాలా అని చెప్పింటాడు. ఈ 2 మిస్ అయిన రోజుల్లా గొడవనే. ఏమి ఇలా చేయడం కాదు, నీకు కనీసం ఉడికిచ్చేది కూడా లేదా, కనీసం ఉప్పు కారం వేసే కూడా తెలియదు అంటుంటాడు. ఈ భీమన్నకు ఒక వంటకం అంటే చాలా ఇష్టం. ఏమో తెలుసా? వంకాయ కూర అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గుత్తొంకాయ కూర మంచిగా నింపి మసాలా నింపి గుత్తొంకాయ కూర చేస్తా, అది చాలా ఇష్టం. ఎప్పుడు వంకాయ కూర చేసినప్పుడల్లా అప్పుడు పెద్ద టెన్షన్ ఏమకు,
భీమన్న వంకాయలు తెచ్చినంటే చాలు టెన్షన్ ఇంకా ఏం చేద్దాం అబ్బా అని చెప్పి పాపం తెచ్చినప్పుడల్లా ఆమె కష్టపడి బాగా ఉడికిందా లేదా, ఉప్పు కారం ఏందా లేదా చెక్ చేసి చేస్తుంటారు. కొన్నాళ్ళకి ఆ భీమన్న భార్య పాపం అమాయకురాలైనటువంటి ఆ ఊర్లో వంకాయలతోటి ఊరు పండించింటారు. ఆ సంవత్సరం అంతా వంకాయలే ఉండవు, వర్షాలు సరిగ్గా ఉండవు, పంటలు సరిగ్గా పడిండవు, వంకాయలు వచ్చిండవు. భీమన్న రోజు ఇంటికి రావడం బయట నుంచి, ఏమే వంకాయల కూర చాలా రోజులే తినక, ఎట్లబ్బా ఈ రోజు కూడా దొరకలే అంటే ఈ భార్య మాత్రమే కూడా భీమన్న భార్య, అమ్మయ్య ఈ వంకాయలు దొరికేదొద్దు, ఈ వంకాయలు సరిగ్గా చేయనప్పుడు నేను తిట్టేదొద్దు, మంచి పని దేవుడా రోజు వంకాయలు దొరకకూడదని ఈమె మొక్కుంటుంది. కొన్నాళ్ళకి భీమన్న పక్కూరికి వెళ్ళి పని పడుతుంది. పక్కూరికి వెళ్తుంటాడు. వెళ్తుంటే తన చూపంతా ఏ తోట కనిపించినా వంకాయ తోట కదా అని చెక్ చేసుకుంటుంటాడు. చూస్తే ఒక రోజు ఒక దూరంగా ఆ పక్క ఊర్లో ఒక తోట కనిపిస్తుంది, వంకాయ తోట. పరిగెత్తుకుంటూ వెళ్తాడు భీమన్న. వెళ్ళి ఆ వంకాయ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టును పట్టుకొని చూస్తాడు, చిన్న చిన్న వంకాయ మొక్కలన్నీ. ఎక్కడ వంకాయలు ఉండవు, బాధపడుతున్నాడు. అందులోపల దూరంగా ఒక చెట్టుకి 3 చక్కగా ఇంత చిన్న వంకాయలు సైజులో దొరుకుతాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ 3 వంకాయలు తీసుకునడం, పని కూడా చేయకుండా ఎనికి పరిగెత్తుకొని వచ్చి ఏమే అని గట్టిగా వస్తాడు. ఈ భార్యకు భయం వేస్తుంది, అబ్బా ఇంత పనే కదా వీడేమో గట్టిగా వస్తున్నాడంటే ఖచ్చితంగా ఇంకేమో వంకాయలు దొరికినట్టున్నాయి అనుకొని చెప్పండి అంటే 3 వంకాయలు దొరికినాయి, నేను పని కూడా చేయకుండా ఎన్నుకు వచ్చేసినాను, నువ్వు ఏం చేస్తావంటే మంచిగా 3 వంకాయలు కోసి మసాలా తట్టించి గుత్తొంకాయ చేయి, టేస్ట్ కూడా చూడు సూపర్ ఉన్నాడు. బా ఎంత పనే కదరా, ఈ వంకాయలు బాగా దొరికినాయి, అటు ఇటు 3 వంకాయలు దొరికినాయి, ఏమోలే అని సర్లేండి చేస్తలేండి అని చెప్పేసి మళ్ళీ ఎత్త చూడి చాలా రోజులైంది తినక, సూపర్ టేస్ట్ వాళ్ళు చూడి అంటే సర్లే అబ్బా చేస్తారులే నువ్వు పోయి పని చేసుకొచ్చుకోపో అని చెప్తే భీమన్న పని పోతాడు. భార్య ఇంటికాడ మంచిగా వంకాయ కూర వేసి భీమన్న కోసం వెయిట్ చేస్తుంది. కరెక్ట్ భీమన్న ఇంటికి వచ్చేస్తాడు. పని కంటే ముఖ్యం వంకాయ కూర తినడానికి ఉరుక్కుంటూ వస్తాడు ఇంటికి. వచ్చిన వెంటనే ఏమే అంటాడు, అబ్బా వచ్చారా పోయి వంకాయ, ఏం చెప్పండి అంటే ఆ వంకాయ కూర రెడీ అంటే రెడీ అంటే మరి రొట్టెలు వంకాయ పెట్టేసి అంటే పెడతారు. పెట్టిన తర్వాత కరెక్ట్ ఆ చేతులు కాలు కడుక్కొని తినడానికి వచ్చినప్పుడు రొట్టెలు చూస్తాడు, బాగా మంచిగా వేడి రొట్టెలు. ఆ వంకాయ కూర ఇలా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి ఎన్ని వంకాయలు ఉంటాయి, 3 కదా, కానీ రాజుగారు చెప్పినట్లు ఒక వంకాయ కనిపిస్తుంది. ఓరని అమ్మ ఎక్కడ పోయి వంకాయలని గట్టిగా కూతపెడతాడు. ఎక్కడ పోతుంది అంటే చెప్పండి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమి నేను 3 వంకాయలు కదా నీకు ఇచ్చినది, ఇక్కడ ఉండి ఒకటే ఉందంటే అవునండి మీరు 3 వంకాయలు తెచ్చినారు, కానీ ఒకటేమో బాగా ఉడికిందా లేదా అని టేస్ట్ చూడడానికి తిని చూసినానండి, ఒక వంకాయ అయిపోయా. 2వ వంకాయ ఉప్పు కారం ఏందో లేదో చెక్ చేయడానికి చూసినానండి, అది అయిపోయింది. ఒకటి వంకాయ ఉడికిందా లేదా, ఒకటి ఉప్పు కారం తినడానికే, ఎట్లా చూసినావు ఏం లేదండి, ఇలా తీసుకొని ఇలా తిని చూసేసినానండి, 3వ వంకాయ కూడా అయిపోయా. ఇప్పుడు భీమన్న బాధ ఏమని చెప్పుకున్నా పడదు. ఈ కథల్లో చెప్పి పెద్ద పిల్లల్ని అడిగా, ఒరే భీమన్న తన కోపం వల్ల తను పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల నష్టపోయినాడా లాభపడినాడు అంటే నష్టపోయినాడు సార్, పిచ్చోడు సాడు, మరి అమాయకురాలను భార్య కదా సార్, తనకు కూడా కొన్ని తెలియవు కదా, 3 వంకాయలు వచ్చినప్పుడు కొంచెం ఉప్పు కారం తక్కువనే ఎటువంటి బాగా చేయబ్బా, మళ్ళీ నువ్వు టేస్ట్ కోసం అని తినేవు అని చెప్పింటే బాగుండు కదా సార్, పాపం అమాయకురాలు ఆమె చెడ్డది కాదు సార్, తెలియదు సార్ అంతే సార్ అన్నారు. అప్పుడు అరే మీ స్కూల్లో కూడా మీరు పెద్దోళ్ళు కదా, భీమన్న లాంటి వాళ్ళే కదా, మీ దగ్గర 3వ తరగతి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు మరి మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నారు, చెప్పండి అబ్బా, అర్థం కాకపోతే రెండోసారి చెప్పండి. భీమన్న కదా, భీమన్న భార్యకు ఒకవేళ మీరు ఇలా చెప్పింటే బాగుండని మీరే చెప్పారు కదా సార్, అమాయకురాలు తెలియదు, కొంచెం నిదానం చెప్పింటే 3 వంకాయలు కనీసం ఒక వంకాయ తినేవాడు అని మీరు చెప్పారు కదా, అలా మీరు కూడా చిన్నపిల్లలకి అర్థమైనా చెప్పండి. సార్కి వెంటనే పేరు రాయడం కొట్టించడం ఇలా చేయొద్దని చెప్తే ఆ తరగతుల్లో ఆ స్కూల్లో 8వ తరగతి 9వ తరగతి పిల్లలు మరుసటి నుంచి చాలా వరకు మారారు. చూడండి మనం ఏం చెప్తే అంత పెద్ద సబ్జెక్ట్ ఇంత చిన్నపిల్లలకి అర్థమవుతుంది. సారేమో రూల్స్ పెట్టింటాడు, రే భోజనంకి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళండి అని, వాడు హ్యాండ్ వాష్ చేసుకోకుండా వెళ్తే పట్టుకొచ్చేది సార్తో కొట్టించేది లేదా పేరు రాసేది. ఆ రోజు మర్చిపోయి వెంటనే హ్యాండ్ వాష్ మర్చిపోతే ఆ పిల్లలు పట్టుకుని రే హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఎట్లా భీమన్న కదా వాళ్ళ భార్యకు చాలా జాగ్రత్తగా చెప్పకపోతే 3 వంకాయలు మిస్ అయినాడో అలా. చూడండి ఫ్రెండ్స్, మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో 4th స్టెప్ ఏమి, చిన్నపాటి హాస్యం యాడ్ చేయడమే కదా. మరి ఇటువంటి చిన్న చిన్న కథల ద్వారా ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా సరే, అన్ని వేస్ట్ ఉంటుంది కదా కూరలో ఒక సాల్ట్, అలాంటి సేమ్ ఐటమే మనం చెప్పే కథలో చిన్నపాటి హాస్యం ఉండాలి. అలా హాస్యం ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పే కథ
కొన్నిసార్లు మన ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 4th స్టెప్ ఖచ్చితంగా మీకు అర్థమే ఉంటే చాట్ బాక్స్లో హెచ్ అని టైప్ చేయండి సింపుల్గా, ఫాస్ట్గా. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి అర్థమైన విధానంలో హెచ్ అని టైప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ 5th స్టెప్కి వెళ్ళిపోదామండి. చూడండి 5th స్టెప్ ఏమి అసలు, కాల్ టు యాక్షన్. మీరు ఏ కథ చెప్పినా జస్ట్ కథలాగా ఉండకూడదు. ఆ కథ ఎలా ఉండాలి తెలుసా? ఖచ్చితంగా మీ ఆడియన్స్లో ఆ యాక్షన్ మూమెంట్ తీసుకురావాలి. ఏ స్టోరీ అయితే చెప్పబోతున్నారో ఆ స్టోరీ యొక్క మోరల్ ఏమో ఆ మోరల్ మీ ఆడియన్స్లో వాళ్ళకి కనెక్టివిటీ కావాలి. ఖచ్చితంగా ఈ స్టోరీ ఆడియన్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కలిగించే దాంట్లో సహాయపడాలి. సార్ అలాంటి కథలు ఉంటాయా సార్ అంటే ఖచ్చితంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఉండే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఒక రోజు ఒక సాధువులాగా ఉన్నటువంటి ఒక ఊర్లో పిచ్చి ఆయనంట. అందరూ ఆయన్ని పిచ్చి ఆయన అనుకుంటుంటారు, కానీ ఆయన సాధువు, ఎప్పుడు తను సంబంధించినటువంటి ధ్యానము ఇలా ఉంటుంటాడు. ఒక రోజు ఏం చేశాడంట, కాస్త మధ్యాహ్నం సమయంలో తన ఒక గుడిసెల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వెతకడం మొదలు పెట్టాడు. ఏం వెతుకుతున్నాడబ్బా అని అందరు వచ్చి ఆ పక్కన వాళ్ళంతా కాస్త పిచ్చోడు అనుకున్నా, పాపం సాధువు కదా ఏదో పోగొట్టుకున్నట్టు అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న జనాలు ఒక్కొక్కరికి వచ్చి ఏం స్వామి ఏం పోగొట్టుకుంటే స్వామి అని అడిగినారు. ఏం లేదబ్బా, నా దగ్గర ఒకటి బంగారు సూది ఉండే, ఆ సూది కోసం వెతుకుతున్నాను అన్నాడు. ఇదేం స్వామి బంగారు సూదే, ఎంత వాల్యూ స్వామి, నీకోసం మేము కూడా వెతుకుతామని చెప్పి ఒకరు ఇద్దరు ముగ్గురు అట్లా ఆ ఊరోళ్ళు అందరూ వచ్చేసినారు ఇంకా వెతకడానికి. స్వామి కాడ ఆ ఊర్లో ఉన్న జనాలు అందరూ వెతుకుతున్నారు ఆ చిన్న బంగారు సూది కోసం. చాలా వాల్యూ కదా బంగారు అంటే, ముందు రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా. అట్లా వెతుకుతుంటే అందరు టెన్షన్ పడుతున్నారు. కాస్త చీకటి అవుతుంది, ఈ సూర్యం దొరకడం లేదు. కానీ స్వామి మాత్రం చాలా ప్రశాంతంగా ఎత్తున్నాడు. ఒకరికి డౌట్ వచ్చింది మనకి ఇంకో, అరే సూది స్వామి చెప్తేనే వెతుకుతున్నాం బంగారు అంటే, మనమేమో ఇంత టెన్షన్ పడుతున్నాము, మరి ఈ స్వామి ఎందుకు కూడా ఇంత టెన్షన్ లేకుండా ఇంత ప్రశాంతంగా వెతుకుతున్నాడు అనుకున్నాడు. వెంటనే డౌట్ వచ్చిన వెంటనే ఆ పక్కన ఉండి పెద్ద మనిషి చెప్పి, అన్నా నువ్వైతే కరెక్ట్ అన్నా పెద్ద మనిషి కాబట్టి పోయి అడుగుపోనా స్వామిని, నాకెందుకో డౌట్ ఉందన్న ఈ పిచ్చోడు ఏమన్నా మనల్ని ఏమైనా ఊరికి వెతికిస్తున్నాడేమో అంటే పోయి అడిగినాడు ఆ పెద్ద మనిషి. ఏం స్వామి నువ్వు చెప్తే అందరం వెతుకుతున్నాం ఇక్కడ ఊరోళ్ళందరం కలిసి బంగారు సూది కోసము, నువ్వేమి ఇంత ప్రశాంతంగా వెతుకుతున్నావు, మేము అంత టెన్షన్ పడుతున్నాం, ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందేమో, ఈ చీకటి పడితే నీ బంగారు సూది మిస్ అవుతావేమో అని టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఎందుకు పడుతున్నావు అంటే అప్పుడు చెప్తాడంట ఆ సాధువు, నా బంగారు సూది ఎక్కడుందో నాకు తెలుసు, అది నా కుట్టంలో పెట్టి వచ్చినాను కానీ ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడంట. ఓరని అమ్మ వీడెవర్రా ఇంత పిచ్చోడు దొరికినాడు, కొట్టంలో సూది పెట్టొచ్చి ఇక్కడ వెతుకుతాడా అని చెప్పి అందరు గుంపైనారు. సాధువుని తిట్టడం మొదలు పెట్టినారు, బాగా గట్టిగా చెడామడా చెబుతున్నారు. ఇంత సమయం వేస్ట్ చేసి మాకు మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నాం, ఇంత ప్రశాంతంగా చెప్తావా, కొట్టంలో సూది ఉంటే కొట్టంలో కదా వెతకాల్సినది, ఇక్కడ వచ్చి వెతుకుతావా అని చెప్తే అందరు గుంపయ్యారు కదా, అలాగే కింద కూర్చోండి అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈ సాధువు అన్నాడంట, నా బంగారు సూది కొట్టంలో ఉంటే ఎక్కడ వెతకాలి, కొట్టంలోనే కదా వెతకాల్సినది, మరి బయట వెతుకుతుంటే నన్ను పిచ్చోడు అన్నారు కదా, మరి మీ ఆనందము మీకు సంబంధించిన ఏదైతే సాధించాలన్న గొప్ప విషయాలు ఉన్నాయో అది మీ ద్వారానే మీరు మాత్రమే సాధించాలనుకుని మీకు తెలిసి పక్కన మీద ఆధారపడతారు ఎందుకు, పక్కన మీద ఆలోచిస్తారు ఎందుకు? అంటే మీకు సంబంధించిన ఆనందం ఎక్కడుంది, మీలోనే ఉంది. మిమ్మల్ని ఎవరన్నా ఒకరు కోపం తెప్పించేలా చేస్తే ఆ కోపం ప్రదర్శించకుండా ఎవరు సాధించాలి, మీరు అనుకుంటేనే అవుతుంది. ఏ పని చేసినా మీలో నుంచే రావాలి. మరి అది కాకుండా బయట మీద బాధపడతారు ఎందుకు, మీరు బాగుపడుతుంటే పక్కన ఓడ్చడం ఎందుకు? ఇవాళ ఎక్కడ జరుగుతున్నాయి, నేను ఒక సూర్య పోగొట్టుకున్నాను, మీరు మీ మనిషినే పోగొట్టుకున్నారు, మీలో మీరు వెతుక్కోకుండా బయట వెతుక్కున్నారు అని చెప్పి ఆ రోజు ఆ గ్రామ ప్రజలకు ఒక అద్భుతమైన పాట చెప్తాడు ఆ సాధువు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా గమనించండి, మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలకి చక్కని సమాధానం మనలోనే ఉంది. మనం ఎదుటి వ్యక్తుల మీద కోపం పడాలనుకున్నా, ఎదుటి వ్యక్తుల మీద ప్రేమ చూపించాలన్నా ఎక్కడి నుంచి క్రియేట్ కాబడింది, మనలో క్రియేట్ కాబడింది. ఈ బంగారు సూది మన మనసులోని భావనలని కనిపెట్టండి డియర్ ట్రైనర్స్. రేపు పొద్దున మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్లో ఏ టీచర్ గారినో, ఏ హెచ్ఎం గారినో, ఏ ప్రిన్సిపల్ గారినో మీరు సార్ గంప నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మేము స్కూల్కి వస్తున్నాము, పిల్లలకి అద్భుతమైన మోటివేషన్ క్లాస్ ఇస్తామంటే వాళ్ళు అంటారు, శ్రీనివాస్ గారు మీకంటే మేము బాగా ఇస్తాంలేండి, అనిత గారు బాగా చెప్తారులేండి, మీకంటే మేము చాలా గొప్పలంలేండి, వాజరెడ్డి గారు మీకు అంత సీన్ లేదండి, మేము మీకంటే బాగా చెప్తాం మా పిల్లలకి అంటారు. అప్పుడు ఎవరు బాధపడాలి, మనమా?
బాధపడే ప్రసక్తే లేదు. ఒకసారి కాదంటే రెండోసారి పోతాం, రెండోసారి కాదంటే మూడోసారి పోతాం. కారణం ఏమంటే మన బాధ మనలోనే ఉంది. ఎదుటి వ్యక్తి బాధ పెట్టినప్పుడు కాదనుకొని చేసే ప్రయత్నాన్ని, మంచి ప్రయత్నాన్ని మరీ మనమే చేస్తాం. ఎలా? పాలనైతే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, విషయాన్ని అయితే షాప్ కాడికి వెళ్ళి వాళ్ళే కొనుక్కుంటారు. మనం పాలు కాబట్టి, పాలు లాంటిది మంచి సబ్జెక్ట్ కాబట్టి, ఈ భారతదేశాన్ని నిర్మించే గొప్ప నిర్మాతలం కాబట్టి ఇటువంటి బాధ మనం పడకూడదని ఇటువంటి అద్భుతమైన కథ చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ కథ అంతా చెప్పిన తర్వాత ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఏమైనా తిడితే మీరు బాధపడతారా? పడాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది కదా. ఎక్కడుంది బంగారు సూది? మనలో ఉంది. మనలో వెతుక్కుంటే చాలు. ఎదుటి వ్యక్తులు తిడితేనో, ఎదుటి వ్యక్తులు ఏదైనా చేసినా వచ్చేది కాదని గమనించండి. ఇదే 5th స్టెప్. ఏదైనా ఒక కథ చెప్తే మన ఎదుటి కూర్చున్నటువంటి ఆడియన్స్ లో ఖచ్చితంగా ఒక యాక్షన్ మూమెంట్ రావాలి. అదే 5th స్టెప్ అండి. ఇన్ని చేసాం కదా, ఈ 5 రకాల స్టెప్పులు చేసాం కదా. మరి అన్నిటికి మించి ఈ స్టోరీ ఎలా ఉండాలి తెలుసా? మంచి విజువలైజేషన్ కలిగి ఉండాలి. ముఖ్యంగా మన కథ చెప్పేటప్పుడు ఆ పర్సనల్ ఎమోషన్స్ ని కనెక్టివిటీ చేసేలా ఉండాలి. కథ అంతా చెప్పేటప్పుడు ఆ కథలో నుండి ఇంటర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉండాలి. ఈ కథ ఎలా ఉండాలి? ఒక కథ చెప్పేటప్పుడు ఆ కథలో నుండి మధ్యన ఏవైతే చెప్తున్న అంశాలన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ కలిగి ఉండాలి. పెద్ద పెద్ద కథలు చెప్పేటప్పుడు అనవసరమైన విషయాల్ని డిలీట్ చేసుకుంటూ రావాలి. మనం మెయిన్ ఫోకస్ అంతా కథ చెప్పే సబ్జెక్ట్ మీదనే ఉండాలి. అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్ట్లు ఇవ్వండి, ఏమవుతుంది? అవసరమైతే మనం చెప్పే సబ్జెక్ట్, అవసరమైతే కాదు, ఖచ్చితంగా మన స్టోరీస్ అన్ని కూడా మనం చెప్పే సబ్జెక్ట్ కి రిలేటెడ్ కలిగి ఉండాలి. ప్రాపర్ ఎండింగ్ అంటే కథ అయిపోయిన వెంటనే మనం ఏం చెప్తున్నామో మన ఆడియన్స్కి అర్థం కావాలి. ఇలా ఒక స్టోరీని ప్లాన్ చేసుకోవాలి. ఇంత చేసిన తర్వాత మనము అన్ని ఉన్నా ఇదొక్కటి లేకపోతే చాలా ఇబ్బంది అండి. విత్ ఎ ప్యాషన్. ఈరోజు నాకు దాదాపు వారం రోజుల కింద చెప్పారు ఈరోజు ఈ సెషన్ ఉందని చెప్పేసి. కానీ నేను ఉన్న ట్రాన్స్ఫర్లో టీచర్ ట్రాన్స్ఫర్ మిస్ అయిపోయాను. సాయంత్రం తెలిసింది నాకు. నేను అందుబాటులో లేకపోవడం వల్ల, అక్కడ టవర్ లేకపోవడం వల్ల. కానీ సింపుల్ చెప్పొచ్చు, సార్ ప్లీజ్ సార్ ఈరోజు క్లాస్ని ఒక 2 days అవుతుంది, 3 days అవుతుంది, లేకుండా నా బదులు వేరే వాళ్ళు చెప్పించవచ్చు అని చెప్పొచ్చు. కానీ నాకున్న ప్యాషన్తో మీ అందరినీ ఇంత గొప్ప ప్రయత్నం చేయడం వల్ల దాదాపు 56 మంది గొప్ప వ్యక్తులను కలిసే ప్రయత్నం చేశాను. ఎందుకు? నా దగ్గర ప్యాషన్ ఉంది కాబట్టి. ఏ పరంగా? కథలు ఇటువంటి వ్యక్తులు చెప్పాల్సిందే, ఈ కథల ద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళు మారాల్సిందే అని బలంగా కోరుకోవడం వల్ల, ఇటువంటి ప్యాషన్ వల్ల మీలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు కలిశారు. అందుకోసమే సిసిల్ బి డిమిల్లీ అని ఒక అమెరికన్ సినీ పితామహుడు ఏమంటో తెలుసా? అరే ప్రపంచంలో ఎన్నో కళలు ఉండొచ్చుగా, కానీ అన్నిటి కళల కంటే గొప్ప కళ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్తాడు. అందుకోసమే అసలు ప్యాషన్ అంటే ఎలా ఉండాలో చెప్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మనం స్టోరీలో ప్యాషన్ ఉండేది మనకి ఇష్టంగా చేసే పని, కానీ ప్యాషన్ యొక్క పీక్స్ చెప్తా. అంటే ప్యాషన్ ఎంత పిచ్చిగా ఉండాలో చెప్తా చూడండి. అలా ఉంటే ఏమవుతుందో చెప్తా చూడండి. దశరథ్ మాంజీ మీకు ఏమో తెలుసు, ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మామూలు సాధారణ ఒక కూలి, రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తే బీహార్ లాంటి పేద రాష్ట్రంలో బతికే ఒక కూలి, ఒక చిన్న గ్రామంలో. తను ఏం చేశాడు తెలుసా? తన భార్య ఒక పెద్ద కొండ వల్ల, ఒక కొండ అడ్డం ఉండడం వల్ల చుట్టూ ఆ కొండ చుట్టూ తిరిగిపోయే ప్రయాణంలో ఒక 15 నుంచి 20 నిమిషాలు లేట్కి వెళ్ళారు హాస్పిటల్కి. వెళ్ళడంలోనే ఆ డాక్టర్ చెప్పారు, ఈ 15 నిమిషాలను ముందు వచ్చింటే నీ భార్య బతికుండేదని. తనకేమో తన భార్య అంటే చాలా ఇష్టం. ఒక్కసారిగా కూలిపోయాడు మనిషి. కూలిపోయిన తర్వాత దీనికి కారణం ఏమో కనుక్కున్నాడు. ఆ ఊరికి హాస్పిటల్కి మధ్యలో కొండ అనుకున్నాడు. వెంటనే మరుసటి రోజు ఒక చిన్న సలికపార తీసుకుని, ఒక గుణపం తీసుకుని ఆ కొండను తవ్వడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన మరుక్షణమే ఆ ఊర్లో ఉన్నదంతా ఫస్ట్ చిన్నగా మొదలుపెట్టారు. ఏ మాంజీ, నేను తమాషలా నీకు? ఓ చిన్న పార, ఒక గడ్డపార తీసుకున్నంత మాత్రాన ఇంత పెద్ద కొండను తవ్వేస్తావాను అని కొంచెం చెప్పడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి తిట్టడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి పిచ్చోడుగా ముద్ర వేశారు. దశరథి మాంజీ మాత్రమే మనం అనుకున్న ప్యాషన్ అనేది తనలో పెట్టుకున్నాడు. ఏమో తెలుసా ప్యాషన్? నేను బాధపడ్డాను, నేను నా భార్యను కోల్పోయిన విధానంలో ఈ ఊర్లో ఏ తండ్రి తల్లి కానీ వాళ్ళ పిల్లల్ని, ఏ భర్త కానీ వాళ్ళ భార్యని ఎవరు కోల్పోకూడదని ఒక గొప్ప ప్యాషన్తో ఆ కొండను తవ్వడం మొదలుపెడితే 360 అడుగుల లెంత్ మీద 30 అడుగుల విడుతు మీద ఒక పెద్ద రోడ్డు నిర్మించాడండి ఒక మనిషి. ఒక సాధారణ కూలి, ఒక బీహార్లో ఒక చిన్న గ్రామంలో 100-200 రూపాయలకు పనిచేసే తను 5 రూపాయల భారత స్టాంపు విలువ చేసేలాగా తన ఫోటో, ద మౌంటైన్ మ్యాన్ అని ఒక బిరుదు, ఒక ముఖ్యమంత్రి గారితో, ఒక ప్రధానమంత్రి గారితో పద్మశ్రీ అంత గొప్ప స్థాయికి ఎదిగేంత మహానుభావుడయ్యాడు ఓన్లీ తనకున్న ప్యాషన్తో. దశరథ మాంజీ కథ చెప్తే మీకు ప్యాషన్ గుర్తుపెట్టుకోండి చాలు.
ఇంత పెద్ద ప్యాషన్ తన జీవితంలో ఎంత స్థాయికి ఎదిగించిందో గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ప్యాషన్ ఒక స్టోరీ టెల్లర్కి ఎలా ఉండాలో గుర్తుంచుకోండి. కథ చెప్పే ప్రతిసారి కూడా ఆ ప్యాషన్ యాడ్ చేయండి. చెప్పేటప్పుడు అన్ని కథలు అద్భుతంగా పండలేకపోవచ్చు. చెప్పేటప్పుడు మీరు చెప్పే కథలో అరే అనిత గారు ఇలా కాదండి కథ, ఇంకొంచెం బాగా చెప్పింటే బాగుండేదేమో అని మీ ఆడియన్స్ అనొచ్చు. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మరింత ప్యాషన్తో ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా 6th స్టెప్లో అద్భుతమైన మాస్టర్ స్టోరీ టెల్లర్ అవుతారని కోరుకుంటూ, అసలుకి ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్లో ఒక చిన్న ఫార్ములా చెప్పే ప్రయత్నం చేస్తా. 6C ఫార్ములా అండి. ఆ 6C ఫార్ములా గుర్తుపెట్టుకుందండి. ఏదైనా సరే సర్కమ్స్టెన్సెస్ అన్ని గమనించుకోవాలి, క్యారెక్టర్స్ ఏమో యాడ్ చేసుకోవాలి, దానిలో ఆ క్యారెక్టర్స్ మీద చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ యాడ్ చేసుకొని దాన్ని కాస్త క్రైసిస్గా మొదలు పెట్టండి, చిన్న క్లైమాక్స్ కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇంత ఫాస్ట్ చెప్పేసినారంటే సింపుల్, మీకు బాహుబలి సినిమా చెప్తుందండి. ఫస్ట్ అన్ని ప్రాంతాలు చూపిస్తాడు, ఏ రాజ్యము, ఆ రాజ్యము ఎలా ఉంటుంది చుట్టుపక్కల చూపిస్తారు, ఆ రాజ్యంలో ఉన్న క్యారెక్టర్స్ బట్టి నేర్పిస్తారు, ఎవరెవరిని, బలాదేవుని, అమరేంద్ర బాహుబలిని. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో చిన్న సమస్య, దాన్ని కాస్త పెద్దగా పెంచుతారు, అవునా, క్రైసిస్ పెంచుతారు కదా, దానికి చిన్న క్లైమాక్స్ ఇస్తారు, చివరిలో కంక్లూడ్ చేస్తారు. ఇదే 6C ఫార్ములా. అక్కడ 1000 కోట్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడ మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అద్భుతంగా ముందుకెళ్తారు. ఈ 6C ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. అసలు కథలన్నీ ఎలా ఉంటాయి సార్ అంటే చాలా ఉంటాయండి. దేశభక్తి కథలు, నీతి కథలు, ముఖ్యంగా పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించిన కథలు ఎన్నో ఉంటాయి. మహాభారత, రామాయణ కథలు, పంచత కథలు చాలా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి తెలుసా? మన ఫోన్లోనే వాట్సాప్ రూపంలోనో, ఫేస్బుక్ రూపంలోనో, ఇన్స్టాగ్రామ్ రూపంలో చాలా కథలు వస్తాయి. జస్ట్ వాటిని బాగున్నాయంటే ఇంతకుముందు ఏం చేసాం, గ్రూప్గా అన్ని గ్రూప్లకి ఒక పోస్ట్ మ్యాన్ లాగా పోస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా చేయొద్దండి దయచేసి. ఏం చేస్తారు తెలుసా? వచ్చిన ప్రతి కథని మీరు ఒక స్టోరీ బుక్ యాడ్ చేసుకొని కథ రాసుకోండి. మీకు నచ్చిన విధానంలో ఆ కథ చదివితే మీ మైండ్ ఏం చెప్పింది, మీ బ్రెయిన్ ఏం చెప్పింది, ఆ కథ ఎంత బాగా నచ్చిందో మీ భాషలో మీరు రాసుకోండి. చివరిలో ఈ కథని ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుందో అన్న సందర్భం కూడా రాసుకోండి. యాజ్ ఎ ట్రైనర్గా ఇలా రాసుకున్నప్పుడు ఈ కథలన్నీ మీ బ్రెయిన్లో ఉంటాయి, మీ స్టోరీ బుక్లో ఉంటాయి. అప్పుడు మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఏం సార్ ఇంత మాస్టర్ స్టోరీ టెల్లర్ కావడానికి మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మన ఆడియన్స్ యొక్క ఇమాజినేషన్ రెట్టింపు చేస్తుంది. మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నామో అండర్స్టాండింగ్ వాల్యూస్, ఆ సబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ని ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటువంటి క్లాసు గంట కాదు, శ్రీనివాస పెరుమాళ సార్ అవకాశం ఇస్తే, ఇంపాక్ట్ అవకాశం ఇస్తే 2 గంటలు చెప్పినా కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. జస్ట్ మనం 9:30 లోపు వచ్చాం కాబట్టి పాయింట్స్ ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి మీ అందరికి, ఫస్ట్ స్టెప్ లో ఏవికే గుర్తుందా లేదా? సెకండ్ స్టెప్ లో క్రియేటివ్ అనే ఐడియా ఉందా లేదా? బీ క్రియేటివ్ అని. థర్డ్ స్టెప్ లో ఆ క్రియేటివ్ కి హ్యాజ్ ఎ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ కలిగి ఉండాలని చెప్పుకున్నామా లేదా? 3 అంకెల కథ గుర్తొస్తే ఏమొస్తుంది? హెచ్ ఫర్ హ్యూమర్, హాస్యం యాడ్ అవుతుందని. మరి హాస్యం ఒకటే కాదు, చివరికి 5th స్టెప్ ఏమని గుర్తు రావాలి? కాల్ టు యాక్షన్. అంటే మనం చెప్పే కథ ఖచ్చితంగా ఆడియన్స్ లో యాక్షన్ మూమెంట్ తీసుకోవాలని. ఇక చివరిగా దశరథ మంచి చెప్తే మనకేం గుర్తు రావాలి? ప్యాషన్ అనే పదం గుర్తు రావాలి. స్టోరీ టెల్లర్ గా మీకు ఆ ప్యాషన్ కలిగి ఉండాలి. ఇలాంటి పాయింట్స్ అన్ని ఎక్కువ గుర్తుంచుకునే అవకాశం ఉంది. అన్నిటి మించి డీప్ కాన్సన్ట్రేషన్ అండి, అద్భుతమైన కాన్సన్ట్రేషన్ తో మన ఆడియన్స్ ఉంటారు. ఇవే అడ్వాంటేజ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అందుకోసమే మనం స్టోరీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎక్కడ కంటెంట్ ఇస్తాం. ఎలా చేస్తాం సార్ అంటే సింపుల్ అండి, వోకల్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి. మీరు ఏ కథలు చెప్పినా పదే పదే చెప్పుకొని రికార్డింగ్ చేసుకొని చెక్ చేసుకుంటాలి. మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మిర్రర్ ముందు కూర్చొని మీరు కథ చెప్తుంటే ఆడియన్స్ అంతా మన ముందు ఉన్నారని చెప్పేసి ఫీల్ అవుతూ చెప్పాలి. ఎమోషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. కొన్నిసార్లు ఎమోషన్స్ అంత బాగా పండకపోతే కథ ఎంత బాగున్నా అంత అద్భుతం కాకపోవచ్చు. కాబట్టి ఎమోషన్స్ బాగా పండించాలి. ముఖ్యంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాపర్ అటైర్తో చేయండి. ఇది ప్రాక్టీసే కదా, ఇలా బ్లేజర్ వేసుకుని చేయాల్సిన అవసరం లేదా అనుకోద్దండి. ఖచ్చితంగా బ్లేజర్తో చెప్పాల్సి వస్తే బ్లేజర్తో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం. ముఖ్యంగా 2F ముందు ప్రాక్టీస్ చేయండి. ఒకరు ఫ్యామిలీ, రెండో వ్యక్తి ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రమే మీకు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అయితే భయపడలేను సార్ అని చెప్పేస్తారు. అదే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ గా మీ దగ్గర నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. అన్నిటి మించి చెప్పేటప్పుడు మీ ఫేస్ లో మంచి కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పే ఏ సబ్జెక్ట్ అయినా సార్ సూపర్ చెప్పాడా బాగానే ఉంటుంది. అలా లేకపోతే ఏం అంత బాగా చెప్పాడు కానీ ఎందుకో భయపడుతూ చెప్పాడు, సార్కి స్టేజ్ ఫియర్ ఉందా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి స్టోరీస్ ని ఎక్కువసారి ప్రాక్టీస్ చేసే విధానం అండి. మరి డెలివరీ చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు గమనించండి. అన్ని ఒప్పులే ఉంటాయి, తప్పులు మాత్రం గమనించండి. పెద్ద పెద్ద స్టోరీలు తీసుకొద్దాం దయచేసి, పెద్ద పెద్దవి. అలాగే ఆ కథలో ఎక్కువ క్యారెక్టర్లు తీసుకోవద్దండి, తక్కువ క్యారెక్టర్లతోనే కథను ముగించాలి. అలాగే మీరు చెప్పేటప్పుడు ఓన్లీ 1 వే మెథడ్లో చెప్పే ప్రయత్నం చేద్దండి. అలాగే ఆడియన్స్ ని ఒక ఏరియా మాత్రమే ఫోకస్ చేద్దండి. అంటే మీకు ఏవికి చెప్పాను కదా, ఏవికేలో ఒక ఏరియా మాత్రం చేసాను కదా, అలా కాకుండా హోల్ ఆడియన్స్ ని చేయండి.
అన్నిటికి మించి మీరు కథ చెప్పేటప్పుడు మోరల్ చెప్పాలి కదా చివరిలో. ఆ మోరల్ కథల్లో అయిపోయిన తర్వాత రావాలి, కానీ మోరల్నే కథలా ఇగ్గొద్దండి. రెండోసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు కథ చెప్తే చివరిలో మోరల్ అర్థం కావాలి మన ఆడియన్స్ కి. అంతేగాని నేను నిజాయితీ గురించి చెప్తున్నాను, నిజాయితీ గురించి ఇట్లా జరుగుతుంది అంటే అలా ఉంటుంది, నిజాయితీ లేకపోతే ఇలా నష్టం జరిగింది అని మొత్తం కథల్లో మోరల్ని యాడ్ చేయొద్దండి. క్లియర్ కదా? ఇవి చేయకూడదు. మరి ఏం చేయాలి? మంచి వాయిస్ మాడ్యులేషన్ చెప్పాం కదా, 38% వాయిస్ మాడ్యులేషన్ ఉండాలని, బాడీ లాంగ్వేజ్ 55%, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీరు ఇచ్చే బాడీ లాంగ్వేజ్ లో వచ్చేస్తాయి. ఇవి చేయాల్సిన విధానాలు. ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇవాళంటే స్టోరీ బుక్స్, బయోపిక్స్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి అద్భుతమైన జెన్ కథలు అని చెప్పేసి బుక్స్ చాలా దొరుకుతాయండి. అన్నిటికి మించి మార్నింగ్ 7 AM డిజైన్ స్టాక్ వస్తే ఎంతో మంది గొప్ప గొప్ప స్పీకర్లు మాట్లాడేటప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్పేటప్పుడు అందులో నుంచి ఎన్నో వందలాది కథలు మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ డిజైన్ స్టాక్ అటెండ్ అవుతుందండి. అలా ఎవరు మాట్లాడినా వింటూ ఉంటే మంచి మంచి కథలు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంత చెప్పాను, దాదాపుగా 8కి మొదలు పెడితే 9:20 వరకు ఈ సమయం అయ్యేటప్పుడు మీకు పెద్ద సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ మిత్రులారా, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మంచు పర్వతం అనుకోండి. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మంచు పర్వతం అనుకోండి. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు మంచు పర్వతం దగ్గరికి తీసుకెళ్ళేంత గొప్ప పని చేయలేకపోయి ఉండొచ్చు. మంచు పర్వతం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ ఈ గంట క్లాస్ మీ అరచేతిలో ఒక చిన్న ఐస్ ముక్కను పెట్టి ఆ మంచు పర్వతం యొక్క స్వభావాన్ని అర్థం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశాను. అటువంటి అద్భుతమైన ప్రయత్నం చేసేదానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఒక డాక్టర్ అవుతాడంట, ఆకలి తీర్చాలనుకుంటే ఒక రైతు అవుతాడంట, న్యాయం చేయాలనుకుంటే మాత్రం ఒక లాయర్ అవుతాడు. కానీ మీలాగా నాలాగా మనందరిలాగా అందరిని విజ్ఞానంతో చేయాలనుకుంటే చేస్తే మాత్రం ఆ వ్యక్తి ఖచ్చితంగా మంచి కథ కూడా అవుతాడంట. అటువంటి కథ కూడా నాలో ఉన్నాడు.